ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సవిలాసమహామోహ అహగ్రాసైకకర్మణి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. అందరూ మానవులే అయినా అందరికీ మనసులు ఉన్న అందరి మనస్సులలో సంకల్పాలే ప్రధానంగా ఉన్న స్వభావాలు మాత్రం అందరివి ఒక విధంగా లేవు. మనిషికి స్వభావాల్లో అభిన్నత్వం అనేటువంటిది మనకు గోచరిస్తూ ఉంది. కాబట్టి ఎవరి స్వభావాలు వారి. అలాగే కర్మాచరణం అనేది అందరికీ అనివార్యమే అయినా అందరి కర్మలు ఒక విధంగా లేవు. ఎవరి కర్మలు వాళ్ళవే. కాబట్టి మనిషికి కర్మలలో ఎప్పుడైతే భిన్నత్వం గోచరిస్తూ ఉందో ఎవరి కర్మలు వారివే కనుక ఎవరి కర్మఫలాలు కూడా వారి, ఎవరి అనుభవాలు కూడా వారివే. ఈ అనుభవాలతోనే సంస్కారాలు ఏర్పడుతూ ఉన్నాయి కనుక ఈ సంస్కారాలే స్వభావాలుగా మారుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరి స్వభావాలు వారివే, అందువల్ల భిన్నమైనటువంటి స్వభావాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడాను అంటే గతంలో మనం ఏదైతే ఆచరించామో తత్సంబంధమైనటువంటి కర్మఫలం మనకు అందిందో ఇది మనలో అనుభవంగా ఉంది కనుక ఈ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి అనుభవాలే సంస్కారాలుగా తయారవుతూ ఉన్నాయి కనుక ఈ సంస్కారాలు స్వభావాలుగా మారుతూ ఉన్నాయి. కాబట్టి స్వభావాల చేత ప్రేరేపింపబడి నూతన కర్మలు మనిషి చేస్తాడు. అక్కడ కర్మల్లో వ్యత్యాసం గోచరిస్తుంది. ఎందుకని అందరు కలిసి ఒకే విధమైన కర్మను ఆచరించలేరు అన్నట్లయితే కర్మల వెనుక స్వభావాలు ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి కనుక
అందరి స్వభావాలు ఒకే విధంగా ఉంటే అందరి కర్మలు ఒకే విధంగా ఉంటాయి. స్వభావాల్లో ఎప్పుడైతే వ్యత్యాసం ఉందో, అనేకంగా కనపడుతున్నాయో స్వభావాలు, ఆ స్వభావానికి అనుగుణంగానే కర్మలు ఆచరించగలరు కానీ స్వభావానికన్నా భిన్నంగా ఆచరించేటువంటి అవకాశం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ స్వభావమే ప్రారంధం. గతంలో మనం ఏదైతే చేశామో పురాకృత ధర్మ అధర్మాది పుణ్యపాపాది సంస్కార వర్తమాన జన్మాదౌ అభివ్యక్త. కాబట్టి గత జన్మల్లో మనం ఏ ధర్మాధర్మాల్ని ఆచరించామో తత్సంబంధమైనటువంటి పుణ్యపాపాలని పొందాము. వాటి యొక్క ఫలితాలు, కర్మ ఫలితాలు ఏవైతే మన మనసులో ఉన్నవో సూక్ష్మంగా సంస్కార రూపంలో, ఈ సంస్కారాలే, సూక్ష్మ సంస్కారాలే స్వభావంగా మారుతాయి కనుక అవి ఇప్పుడు అనుభవించక తప్పదు. అందుకని జ్ఞానవానపి, సెకండ్ లైన్, జ్ఞానవంతుడైనప్పటికి కూడాను, వివేకవంతుడైనప్పటికీ కూడాను, అది సామాన్యుల విషయమే కాదు, వివేకవంతుడైనప్పటికీ కూడాను, జ్ఞానవంతుడైనప్పటికీ కూడాను స్వస్యాహ, తనదైనటువంటి స్వకీయమైన స్వస్యాహ ప్రకృతే, స్వభావం ఏదైతే ఉందో, ప్రకృతి అంటే స్వభావం, నేచర్. సో తన స్వభావానికి సదృశం, అనుగుణంగా, తగినట్లుగా చేష్టతే ప్రవర్తతే ఇత్యర్థ. కాబట్టి ఎవరు ఈ ప్రపంచంలో ఏ విధంగా ప్రవర్తించినా, ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించినా తన స్వభావం ఏవైతే ఉందో ఆ స్వభావానికి అనుగుణంగానే జీవిస్తారు కానీ మరో విధంగా జీవించేటువంటి అవకాశం లేదు. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, గతంలో మనం ఆచరించినటువంటి కర్మల వల్ల ఏ ఫలితాలైతే మనం పొందామో, ఏ అనుభవాలనైతే మనం మనసులో నిక్షిప్తం చేసుకొని ఉన్నానో వాటి వల్ల ఏర్పడినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, టెండెన్సీస్, అవి మనల్ని ప్రేరేపించి ప్రస్తుత కర్మ చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటాయి. కనుక ప్రకృతిం యాంతి భూతాని, భూతాన్ని సర్వభూతాన్ని, కాబట్టి సర్వ ప్రాణులు కూడాను ప్రకృతిం, స్వభావాన్నే యాంతి, పొందుతాయి. కాబట్టి కర్మల విషయంలో ఎవరెవరి స్వభావాలు ఎట్లాగైతే ఉంటాయో ఆ విధంగా ఆచరించగలరే కానీ మరొక రకంగా ఆచరించేటువంటి అవకాశం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దిస్ ఈస్. చిన్న విషయం కాదు ఇది, కొద్ది జాగ్రత్తగా వినండి. లాస్ట్ లెక్చర్లోనే చాలా వరకు నేను క్లారిఫై చేశానని అనుకుంటూ ఉన్నా, కానీ ఈ లెక్చర్లో ఇంకా మీకు క్లారిఫై కావాలి. ఎందుకంటే ఏదో సచ్చిదానంద స్వరూపం, సత్యం, జ్ఞానం అనంతం అని చెప్పేసి ఏదేదో విని మర్చిపోవడం కాకుండా నిత్య జీవితంలో అనుక్షణం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది, ప్లీజ్. కనుక ప్రకృతిం యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి, అది ప్రశ్న. నిగ్రహం ఏం చేస్తుంది అని. ఇది సామాన్యుల దగ్గర నుంచి వస్తే పర్వాలేదు, అతను ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాడు, ఆవిడ ఎందుకు అలా మాట్లాడింది, అతను ఎందుకు ఇలా చేయలేకపోయాడు, ఇలా చేయాలి కదా, సామాన్యంగా ఎవరైనా చేస్తారు కదా, అతను ఎందుకని భిన్నంగా ప్రవర్తించాడనే క్వశ్చన్స్ మనం వేస్తుంటామే. ఈ ప్రశ్నలు భగవంతుడి దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి, అది కదా, సాక్షాత్ శ్రీకృష్ణుడి దగ్గర నుంచి. అందుకని ఈశ్వరేణాపి శక్యతే ముందు శ్లోకంలో. కాబట్టి ఈ స్వభావాన్ని మార్చడం ఈశ్వరుడి వల్ల కూడా కాదు. దీన్ని అపార్థం చేసుకోకుండా మనం అర్థం చేసుకున్నాం. ఈశ్వరుడి వల్ల ఎందుకు కాదు, ఈశ్వరుడి వల్ల అయిందంటే ధర్మం తప్పినవాడు అవుతాడు. కాబట్టి ధర్మరూపంలో తానే ఉన్నాడు కనుక అధర్మంగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్. కాబట్టి ఒక్కొక్కసారి నువ్వు చేయాలనుకున్నా కొన్ని చేయలేవు, ఒక్కోసారి నువ్వు చేయకూడదు అనుకున్నా కూడా కొన్ని చేస్తావు, సరేనా? ఏదో ఇంట్లో ఎవరి మీదనో నువ్వు కోప్పడి కానీ మరొక విధంగా కానీ నేను ఈరోజు భోంచేయను అని నువ్వు కూర్చున్నా పని కట్టుకొని ఆకలి నీ చేత అన్నం తినేటట్టు చేస్తుంది. ఇంట్లో తినకపోతే బయట తింటావు హోటల్లో, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అర్థమవుతా ఉంది. కాబట్టి నేను తినను అనుకున్నవాడు మళ్ళీ ఎందుకు తింటాడు, నేను చేయను అనుకున్నవాడు మళ్ళీ ఎందుకు చేస్తాడు అని అంటే ప్రకృతి చేయిస్తూ ఉంది. ఆ ప్రకృతి ఏంటి? స్వభావం. ఇది ఎక్కడిది? పురాకృత, గతంలో చేసింది కాదు, దట్ ఈజ్ ప్రారబ్ధ. నాయన బాగా, గతంలో మనం ఏవైతే ఆచరించామో వాటి ఫలితాల్ని, ఆ కర్మ ఆచరించింది కర్మలు, ఆ కర్మల యొక్క ఫలితాల్ని ఎప్పుడు ఏవైతే అనుభవిస్తూ ఉన్నామో వర్తమాన జన్మాదవు, ఇది ప్రారబ్ధం. క్లియర్? కాబట్టి ఈ ప్రారబ్ధాన్ని ఎవడూ దాటలేడు. ఎందుకని? కారణం ఎప్పుడైతే ఉందో కార్యాన్ని మనం నిరాకరించేటువంటి ప్రశ్న లేదు. ప్రారబ్ధం కారణ రూపంలో ఉంది. క్లియర్? అందువల్ల ఇంతగా దాని ప్రభావం మన మీద ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కేవలం ఒక్క
ప్రకృతిం యాంతి భూతాని. ఆ భూతాని అనేటువంటి పదం చాలా లోతుగా వాడడం భగవంతుడు. ఎందుకనంటే భూతాని అంటే కేవలం మానవులే కాదు, మీరు పశుపక్షాదులు తీసుకోవచ్చు, చెట్లు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక వేప చెట్టు నుంచి వేప చెట్టే వస్తుంది, వేప విత్తనం నుంచి వేప చెట్టే వస్తుంది. ఆ వేప చెట్టు ఏ విధంగా ఉంటుంది, దాని షేపు, దాని వ్యవహారం అంతా మనకు తెలుసు కదా. వేప చెట్టు అనేటువంటిది మల్లె చెట్టులాగా రాదు. అది వేప అనగానే వేప చెట్టు ఉందండి వాళ్ళ ఇంటి ముందు అన్నాడు అనుకోండి, మనం చూడకపోయినా వేప చెట్టు ఎట్లా ఉంటుందో ఊహించగలం. మల్లె చెట్టు ఉన్నది అన్నాడు అనుకోండి, ఆ మల్లె చెట్టు వేప చెట్టు అంత ఉంటుందని మనం ఎప్పుడు ఊహించాం. కాబట్టి ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, ఎందుకుంది అని ఆలోచిస్తే మనం ఇలా ప్రవర్తించడానికి మన స్వభావం ప్రారంభం ఎట్లాగైతే కారణమయ్యిందో, మనలో అంతర్గతంగా ఉండేటువంటి వాసనలు ఎట్లా ప్రధానంగా ఉన్నాయో వాటిల్లో కూడా అట్లా ఉండడం వల్లనే. అందుకనే జగదీష్ చంద్రబోస్ కూడా దానికి ప్రాణం ఉంది అని చెప్పడానికి బొటానికల్గా అర్థం ఏంటంటే, ప్రాణం ఉండబట్టి ఈ వ్యత్యాసాలు కనపడతా ఉన్నాయి. అండర్స్టాండ్? కాబట్టి ఒక ఆవు నుంచి ఆవే వస్తుంది, గేదె నుంచి గేదే వస్తుంది, చిలుక నుంచి చిలుకే వస్తుంది, రామచిలుక నుంచి రామచిలుకే వస్తుంది, ఎలుక నుంచి ఎలుకే వస్తుంది. ఎందుకు ఈ విధంగా వస్తున్నాయి? ఈ ఫ్లవర్ నుంచి, ఈ చెట్టు నుంచి ఇప్పుడు మల్లె నుంచి మల్లె పువ్వే వస్తుంది. ఆ మల్లె పువ్వు ఏ విధమైనటువంటి వాసన ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు మొగ్గలో ఉంది వాసన, మొగ్గ విరబూసినప్పుడు నీకు వాసన బయట వస్తుంది, పరిమళం. పరిమళం వ్యక్తం కాకముందే అవ్యక్తంగా ఈ పరిమళము ఆ పువ్వులో ఉంది. నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, ఆ పువ్వులో ఉన్నదే వ్యక్తం అవుతూ ఉంది. కాబట్టి మొగ్గలో ఉన్నటువంటి సువాసన, సుగంధం, పరిమళం ఎట్లాగైతే వ్యక్తమవుతూ ఉందో, వ్యక్తం కాకముందు కూడా మొగ్గలో ఉందో, అట్లాగే మనలో కర్మలు వ్యక్తం కాకముందే ఆ కర్మ సంబంధమైనటువంటి స్వభావం మన దగ్గర అంతర్నిహితంగా ఉంది. దాన్ని కాదనడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు కూడా దాన్ని ఏం చేయలేడు. ఈశ్వరేణాపి సార్, ఎందువల్ల? మొగ్గ తయారైంది, ఉంది, అది మల్లె చెట్టు, మొగ్గ వచ్చేసింది, రేపు ఉదయం పువ్వు అవుతుంది, దాని నుండి సంపంగ వాసన రావాలి అనేది ఈశ్వరుడి వల్ల కాదు. అవునా? ఒకవేళ ఆయన ఏదైనా మాయ చేసి దాన్ని అట్లా మార్చేశాడు అనుకోండి, ఈశ్వరుడు కాకుండా పోతాడు. ఎందుకని? నియతిని తప్పినవాడు అవుతాడు. నియతి ఎవరో కాదు, తానే. తన మార్గాన్ని తానే తప్పితే ఇంకా ఆచరించేవాడు ఎవడుంటాడు ఈ ప్రపంచంలో? దట్స్ ద పాయింట్. క్లియర్? ఇక్కడ ఒక్క మాట మీకు వస్తుంది. స్వామీజీ, ప్రారంభం వల్లనే ఈ కర్మలు చేస్తూ పోతున్నాం. ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయో మాకు తెలుసు. కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పలేకపోవచ్చు. చెప్పగలిగేవి చెప్తున్నాం, చెప్పలేనివి చెప్పలేం. అయినంత మాత్రాన చెయ్యకూడని పనులు చేసినప్పుడు ఏదో బాధ ఉంది. ఎందుకు ఇది చేశామనేటువంటి బాధ ప్రతి మనసుని కష్టపెడుతూ ఉంది. మరి దీన్ని తొలగించుకునే అవకాశం లేదు కదా ఇప్పుడు మీరు చెప్పినట్లయితే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్వభావాన్ని నిగ్రహించే అవకాశం లేదు. నిగ్రహ కిం కరిష్యతి అని అన్నప్పుడు ఎవరి వల్ల? ఈశ్వరేణాపి అంటున్నావు కదా, భగవంతుడి వల్ల కూడా కానప్పుడు, ఒకవేళ దుష్ట ప్రారంధమే నాకుంటే, గతంలో నేను చేసినటువంటి దుష్టకర్మల యొక్క ప్రభావాన్ని ఈరోజు నేను అనుభవిస్తూ ఉంటే, ఆ ప్రభావం నన్ను నడుపుతూ ఉంటుంది. నేను అలా చేసుకుంటూ పోతాను. ఏ మార్పు నేను అలా ఊహించగలను చెప్పు? క్రిటికల్ క్వశ్చన్. ఇది ఇటువంటి చోట స్వభావము అనేటువంటిది కర్మల్ని నిర్ణయించవచ్చు. బాగా అర్థం చేసుకోండి, చక్కగా మనసుకు పట్టించుకోండి. నీ కర్మల్ని నిర్ణయించేది స్వభావమే. స్వభావం అంటే ఏంటి? స్వస్వకర్మణ జనిత సంస్కార, ఇదే కదా, ఇదే ప్రారంభం కిందకి నీకు కనపడుతుంది. కాబట్టి స్వభావసిద్ధమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నీకు బంధాన్ని కలిగించలేవు. అది పాయింట్ గుర్తించాల్సింది. క్రిటికల్ పాయింట్ ఏంటంటే, స్వభావం కర్మల్ని ప్రేరేపిస్తుంది. కర్మల్ని ప్రేరేపించడానికి స్వభావమే కారణం. చాలా క్లియర్గా చెప్తున్నా, మీకు ఎప్పటికీ ఇది కష్టపెడతానే పోద్ది అర్థం కాకపోతే. స్వభావం కర్మల్ని ప్రేరేపిస్తుంది. నువ్వు కర్మలు చేయడానికి స్వభావమే ప్రధానమైనటువంటి విషయం ఉంటుంది. కానీ స్వభావజనితమైనటువంటి కర్మలు,
అంటే స్వభావం వల్ల పుట్టినటువంటి కర్మలు నీకు బంధాన్ని కలిగించలేవు. ఇదేంటి స్వామీజీ, ఇప్పుడు స్వభావం నన్ను దొంగతనం చేయమంటా ఉంది, నేను చేస్తాను, దానివల్ల నాకు బంధం లేకుండా ఎట్లా పోద్ది? అది స్వభావం కర్మల్ని ప్రేరేపించిన నువ్వు గనక చెయ్యి కలపకపోతే స్వభావం చేసేది ఏమీ లేదు. అర్థమవుతుంది? అలా చెయ్యి నువ్వు కలపడానికి, స్వభావంతో నువ్వు జాయిన్ అయిపోవడానికి కారణం ఏంటి? రాగద్వేషాలు. అర్థమవుతుంది? నీకు ఇష్టమైతే జాయిన్ అవుతావు, కష్టమైతే వదిలిపెట్టేస్తావు. ఈవెన్ అది మన స్వభావంలో ఉన్నప్పటికి కూడాను. అండర్స్టాండ్? తయోర్న వశమాగచ్చేత్ అర్జున, అది విషయం. తయోహో రాగద్వేషయోహో వశం నా ఆగచ్చేత్, వాటికి వశపడకుండా ఉండు. కూరలు లేనటువంటి పాము ఏ విధంగా అయితే బాధించలేదో, రాగద్వేషాలకు కనుక నువ్వు లోను కాకుండా పోతే స్వభావజనితమైనటువంటి కర్మలు నిన్ను బంధించలేవు. కాబట్టి రాగద్వేషాలని తటస్థపరచాలి అంటే, ఒకవేళ స్వభావం కనుక నువ్వు ఈ పని చెయ్యి అని చెబితే ఒకటే ఆలోచించండి, నీకు కర్మ స్వేచ్ఛ ఉందా లేదా? ఉందా లేదా? దెన్ యూ కెన్ సే నో. దట్ అండ్ యాంట్ కెనాట్ సే. ఒక చీమ చెప్తుందే ఆ మాట, నా యొక్క స్వభావం నన్ను ఈ పని చేయమంటా ఉంది, కుట్టమంటుంది, నేను కుట్టకుండా ఉంటాను అని చీమ అనగలదా? కానీ నీకు కర్మస్వేచ్ఛ ఇచ్చాడు మానవుడు. అండర్స్టాండ్ ది పాయింట్? అక్కడే వచ్చి ఉండేది. శాస్త్రాలు మన కోసం ఉన్నాయి కానీ పశుపక్షాదుల కోసం లేవు. ఎప్పుడైతే వాటికి కర్మస్వేచ్ఛ లేదో స్వభావాన్ని అవేం చేయలేవు. కానీ స్వభావజనితమైనటువంటి కర్మలు కాదు నిన్ను బాధించేది, నీవు పోయి దాంట్లో చేరినప్పుడే ఈ అహం వస్తుంది. అహం కర్త, అహం కర్త, అది సార్ బాధ. కర్మ జరగడం కాదు. ఎందుకంటే యాక్షన్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనర్ట్. కర్మ కూడా జడమే. కర్మ నిన్ను బంధించదు, నువ్వు పోయి జాయిన్ అయితేనే. నువ్వు జాయిన్ కావడానికి రాగద్వేషాల కారణం. కాబట్టి రాగద్వేషాలు కనుక తటస్థపరచగలిగితే, ఒకవేళ కర్మస్వేచ్ఛ నీకు లేదు, అది ఎట్టా నెట్టితే ఆ విధంగా నువ్వు చేసుకుంటూ పోవాలి. కర్మస్వేచ్ఛ నీకు ఉంది గనక, అయితే స్వామీజీ కర్మస్వేచ్ఛ నాకు ఉన్నప్పుడు నేను దాన్ని నిగ్రహించగలిగేటప్పుడు ఈశ్వరుడు ఎందుకు నిగ్రహించలేడని, నీ కర్మలో ఈశ్వరుడు ఎందుకు వస్తాడు? గతంలో కర్మ చేసింది నువ్వా ఈశ్వరుడా? నీవు చేసిన కర్మకి ఈశ్వరుడు కనుక ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని కనుక స్వభావాన్ని ఆపేటట్లయితే, ప్రారంధాన్ని ఆపేటట్లయితే, నీ విషయంలోనే ఎందుకు ఆపాలి? నా విషయంలో కూడా ఆపాలి. నా విషయంలోనే కాదు, అందరి విషయంలో ఆపాలి. అందరి విషయాల్లో ప్రారంధాన్ని కనుక ఈశ్వరుడు ఆపితే అసలు ప్రారంధమే లేదు. ప్రారంధమే లేనప్పుడు ఈ డిస్కషనే లేదు. ఆలోచించండి. అందువల్ల ఎప్పుడైతే నీకు కర్మ స్వేచ్ఛ ఉందో, నీకు గత జన్మల వల్ల ఏర్పడినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నవో అవి నిన్ను ప్రేరేపించేటప్పుడు నీ యొక్క విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి రాగద్వేషాలని తటస్థపరచుకొని, సరేనా, వాటి నుంచి నువ్వు విడిపడేటువంటి అవకాశం ఉంది కనుకే ఇన్ని శాస్త్రాలు రావాల్సి వచ్చింది. వాటి నుంచి నువ్వు ఎట్లా విడిపడాలనో చెప్పాల్సి వచ్చింది. అంతేగాని నిగ్రహ కిం కరిష్యతి, కాబట్టి నేను ఏదైనా చేసుకుంటాను, ఈ ప్రపంచంలో అంతా నా స్వభావం వల్ల జరుగుతూ ఉంది అని అనుకోవడం మళ్ళీ మెటవాయిదాంతం అయిపోద్ది. ఫెలసీ. ప్లీజ్. ఇప్పుడు కారులో వస్తూ ఉన్నాం, స్పీడ్గా కారు పోతూ ఉందనుకోండి, అవుటర్ రింగ్ రోడ్లో, అండర్లైన్ అవుటర్ రింగ్ రోడ్లో పెట్రోలే లేదు, కారు పోద్దా ముందుకని, వితౌట్ పెట్రోల్ కెన్ ఇట్ మూవ్? పెట్రోల్ ఉండబట్టే పోతా ఉంది. యాక్సిడెంట్ అయింది, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? నాట్ పెట్రోల్. అది డ్రైవర్ని తీసుకెళ్ళి కోర్టులో నిలబెడతారేమో కానీ పెట్రోల్ని డబ్బాలో పోసుకొని పోయి నిలబెట్టరు. దీనివల్లండి కదిలింది, ఈ పెట్రోల్ ఈజ్ రెస్పాన్సిబుల్ అనరు. దీని మీద జడ్జిమెంట్ లేదు, ఎందుకంటే జడం. యాక్షన్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనర్ట్ అండ్ ఇన్సెంటియంట్.
అర్థం చేసుకోండి కదా. కాబట్టి పెట్రోల్ జడం కనుక దాన్ని శిక్షించే ప్రశ్నే లేదు. కనుక యాక్సిడెంట్కి ఎవరు కారణము అని ఆలోచించినప్పుడు డ్రైవర్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఎందుకని అహంకర్త అహంకర్త. కాబట్టి వీడు తాగి తూగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తే స్పీడ్గా పోయి వీడు రెస్పాన్సిబుల్. సపోజ్ వీడు కనుక జాగ్రత్తగా ఉంటే యాక్సిడెంట్ జరగదు. పెట్రోల్ తనంతట తాను తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేయలేదు. కాబట్టి గత కర్మలు కూడాను స్వభావజనిత కర్మలు వాటంతట అవి నిన్ను బంధించవు. నువ్వు పోయి కర్త పోయి జాయిన్ అయినప్పుడే. కాబట్టి కర్త విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. లేదనుకోండి జరిగేవి జరిగి తీరుతాయి. వాటిని మనమే ఆపలేం. ఏది ఎలా జరగాలనో అలా జరిగి తీరుతుంది. ఎందుకని ఇది కూడా నియతి గనక. సీ దట్ అవశ్యం భావి భావానాం ప్రతీకారో భవేద్యది తదా దుఃఖైర్న లిప్యేరన్ నలరామయుధిష్ఠిరాః. అవశ్యం భావి భావానాం భావానాం సుఖదుఖాది భావానాం. మనం అనుభవించేటువంటి సుఖదుఖాలు ఏవైతే ఉన్నావో ఇవి భావాలు, అంటే ప్రారంధం యొక్క ఫలాలు అవన్నీ. పుణ్యం కనుక మనకు ప్రారంధంలో ఉంటే సుఖం, పాపం కనుక మన ప్రారంధంలో ఉంటే దుఃఖం, ఇవి వస్తాయి. వీటిని భావానాం సుఖదుఖాది భావానాం. అవశ్యం భావి జీవికి అవశ్యం భావి, అవశ్యం భావిత్వాత్. అవశ్యం భావి అంటే అవశ్యం భావిత్వాత్, తప్పక జరిగి తీరుతాయి. నీకు రావాల్సినటువంటి సుఖదుఖాలు నీకు వచ్చి తీరుతాయి. ఎందుకని స్వామీజీ? ఎందుకు వస్తాయి? ఉన్నాయి గనక. నువ్వు ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలాలే గనక. అది అక్కడ ముఖ్యంగా ఏంటంటే అవశ్యం భావిత్వాత్, అవశ్యం భావి, భవితవ్యం భవతి ఏవ. ఇది మంచి యూసేజ్. సంస్కృతిలో భవితవ్యం భవత్యేవ, జరిగేది జరగక మానదు, జరిగేది జరిగి తీరుతుంది. భవితవ్యం భవతి ఏవ భవత్యేవ, జరిగేది జరిగి తీరుతుంది. ఎందుకు జరిగి తీరుతుంది? దానికి సంబంధించిన కారణం ఉంది కనుక. ఏంటి ఆ కారణము? నీ స్వభావం. స్వభావం ఏంటి? ప్రారంధం. కాబట్టి ఈ ప్రారంధాన్ని మనం చూస్తూ, ఇది 3 రకాలైన ప్రారంధాలని ముందే చూచాము. ఇచ్చా ప్రారంధం, అనిచ్చా ప్రారంధం, పరేచ్ఛా ప్రారంధం. ఊరికే జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మనం చూస్తున్నదంటే ఇచ్చా ప్రారంధం. ఇప్పుడు మనం చూసేది ఇచ్చా ప్రారంధం కదా. ఎందుకని? నీ ఇష్టపడే చేస్తున్నావు. అది కష్టం కల్పించినప్పటికి కూడాను నీ ఇష్టపడే చేస్తున్నావు. తప్పు చేసేటప్పుడు తప్పు చేసేవాడికి తాను తప్పు చేస్తున్నాడు అని తెలుసు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఇష్టపడే చేస్తున్నాడు. ఎందుకు ఇష్టపడి చేస్తున్నాడు? అదిగో వెనక ఉంది కనుక, చేయాల్సింది ఉంది కనుక ఇచ్చా ప్రారంధం. అంటే తను ఇష్టపడి చేస్తూ ఉండేటువంటిది. గతంలో ఇష్టపడి చేసింది, దాని ఫలితాన్ని అనుభవిస్తూ ఇప్పుడు చేస్తూ ఉన్నది. అవశ్యం భావి. కాబట్టి భావానాం, ఈ సుఖదుఖాలు ఏవైతే మనం అనుభవిస్తూ ఉన్నామో ఇవి అవశ్యం భావి, అవశ్యం భావిత్వాత్. ప్రతీకారో భవేద్యది. ఫస్ట్ లైన్ అయిపోయింది. జరిగేవి జరిగి తీరుతాయి. దీనికి కారణాలు ఉన్నాయి కనుక, నిమిత్తం ఉంది కనుక. నెక్స్ట్ సెకండ్ లైన్, ప్రతీకారో భవేద్యది. ప్రతీకార భవేద్యది. ప్రతీకార పరిహార. సొల్యూషన్ ఆయన. ప్రతీకార అంటే రియాక్షన్ కాదు. ప్రతీకార అంటే పరిహార, సొల్యూషన్. కాబట్టి పరిహార భవేద్యది, యది భవేత్. కాబట్టి దీనికి గనక పరిహారం ఉండేటట్లయితే, యది భవేత్, పరిహారం గనక ఉండేటట్లయితే, ఏది ఈ సమస్యకు పరిహారం? ఏదా సమస్య? జరిగి తీరుతాయి కదా మన జీవితంలో. అది అక్కడ. వాటి వల్ల మనకు భావానాం సుఖదుఖాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని ఆపడం అనేది ఏదైతే ఉందో నిగ్రహ, ఆ విషయంలో పరిష్కారం కనుక ఉండేటట్లయితే, యది భవేత్ భవేద్యది, యది భవేత్ తదా అప్పుడు, అది తదా అప్పుడు. నెక్స్ట్ నల, లాస్ట్ లైన్, రామ యుధిష్ఠిరాహ. నల చక్రవర్తి, రామ శ్రీరామపుర చంద్రమూర్తి,
యుధిష్ఠిరాహ, యుధిష్ఠిరః, ఆ ముగ్గురు కలిపితే ప్లూరల్ యుధిష్ఠిరాహ అంటే ధర్మరాజు, నలచక్రవర్తి, శ్రీరామచంద్రమూర్తి, ధర్మరాజు, వీళ్ళందరూ దుఃఖైర్నలిప్యేరన్, దుఃఖై న లిప్యేరన్, దుఃఖై దుఃఖము చేత, అది దుఃఖై దుఃఖము చేత నలిప్యేరన్ అంటే వాళ్ళు దుఃఖం పాలయ్యేవాళ్ళు కాదని అర్థం. సంసార దుఃఖంలో పడి ఉండేటువంటి వాళ్ళు కాదు, సంసారారణ్యంలో పడి అలమటించేటువంటి వాళ్ళు కారు. ఎందుకని? అంత తేలిగ్గా గనక ప్రారబ్ధాన్ని, ఇచ్ఛా ప్రారబ్ధాన్ని తొలగించుకునేటువంటి శక్తి పరిహార యది భవేత్, ఆ పరిహారమే కనుక ఉండేటట్లయితే అంత నలచక్రవర్తి అడవిలో పోయి ఉండాల్సిన అవసరం లేదు, రాముడు అరణ్యాల పాలు కావాల్సిన అవసరం లేదు, యుధిష్ఠిరుడు కూడాను అరణ్యాల పాలు కావాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి సమయంలో నలుడికి యుద్ధంలో ఓడిపోయాడో అది మన పాచికల్లో భారతంలో నేను రాశాను, మీకు చెప్పాను కూడాను. అట్లాగే రాముడి విషయం చూసినా కూడా అట్లాగే ఉంది, అరణ్యానికి వెళ్ళడం ఇదంతా. అంటే ఇదంతా ఒక సెటప్. ఇప్పుడు రాముడు అవతారం చెప్తాను, అది రాముడు రాకముందే తయారైపోయింది అంతా, ఎవ్రీథింగ్, అది ఒక సెటప్ అది. అట్లాగే ధర్మరాజు చూడండి, రాజసూయ యాగం ఎక్కడ, అంత అద్భుతమైనటువంటి రాజసూయ యాగం, కని విని ఎరుగని రీతుల్లో జరిగినటువంటి రాజసూయ యాగం ఎక్కడ, అది అయిపోతానే ఈ జూదం ఆడమేంటి అప్పుడే, ఈ దుఃఖానికి కారణమైనటువంటి జూదం, దాని వెనుక ఎంత ప్రారంభం ఉండాలి, అది ఎంత నెడుతూ ఉండాలి. ఒకవేళ పిలుచుంటారు వాళ్ళు, నేను రానంటే పోలే. చిన్నపిల్లలు అంటారు కదా, మనం ఇన్ని బొమ్మలు తెచ్చేవాడు ముందేస్తే పక్కన పిల్లవాడు వచ్చి రారా ఆడుకుంటామంటే నేను ఇప్పుడు రారు రేపు వస్తానంటాడు, ఎందుకంటే వీటి మీద చిన్న పిల్లవాడు అంటాడు. ఆ మాత్రం ధర్మరాజుకు లేకుండా పోయిందే. దీన్ని బట్టి చూస్తే ఆయన ప్రభావం ఎంత ఉందో, దాని ప్రభావం అది వెంటాడుతూనే ఉంది. అందువల్ల రాజసూయాగం చేసి అంత ఆనందంగా ఉన్న సమయంలో అడవులు పాలు అయ్యారు అని అంటే ఈ జూదమాడమే కారణం కాదా? ఎంత బలీయంగా ఉంది. ఎంత బలీయంగా ఇది లేకపోతే అరణ్యానికి పోయేటప్పుడు ఎత్తుకొని పోయాడు. ఇదంతా విచిత్రం, ఎవరికి తెలియదు, ద్రౌపదికి తెలియదు, ఎవరికి తెలియదు కదా. భీముడు ఉంటాడు, అర్జునుడు ఉంటాడు, ఎవరికి తెలియకుండా ఎక్కడ బొట్లో పెట్టుకుని పోయినాడో నాకు తెలియదు. కానీ అక్కడ విరాట్ రాజు కొలువులో విరాట్ రాజు ఆడదామంటే తీసాడు అక్కడి నుంచి. అప్పుడు వచ్చింది నాకు, ఓరే 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 ఇది లాకర్కి కూడా తెచ్చుకున్నాడే అనుకున్నా నేను. అర్థమవుతా ఉంది. అంటే అంత బలీయంగా ఉంటాయి ప్రారంభం అనేది, అంత బలీయంగా ఉంటాయి. కాబట్టి పరిహార ప్రతీకార పరిహార యది భవేత్ నల రామ యుధిష్ఠిరాహ దుఃఖై నలిప్యేరన్, వాళ్ళు దుఃఖాల పాలు అయ్యేటువంటి వాళ్ళు కారు. అందరూ కష్టాల కడలిలో చేరిపోయారు. ముగ్గురు, అదే తమాషా చూడండి, ముగ్గురు అరణ్యాల్లోనే పడింది బాధ. నలచక్రవర్తి అరణ్యాల పాలయ్యాడు, అంతెంత దుఃఖం కాదా నీకు పాపం. చివరి కట్టుకోవడానికి కూడా బట్ట లేకుండా పోయింది. దమయంతి దగ్గర నుంచి పాపం ఎటువంటి జీవితాన్ని గడిపొచ్చింది. ఆమె యొక్క చీరలో అంత చీర చించుకొని దాన్ని గోచిపెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అది మామూలు దుఃఖం కాదు నలచక్రవర్తికి. రాముడు పడ్డ బాధ ఏంది, చిన్న విషయం అది, ఎంత దుఃఖం అది. ధర్మరాజు పడినటువంటి బాధ ఏంటి. కాబట్టి ఒకవేళ అంతా దాన్ని ఆపుకోగలిగి ఉంటే ఈ బాధలన్నీ పడేటువంటి వాళ్ళు కారు అని. అంటే ఏ కాలంలో అయినా ఒకటే, ఏ ప్రదేశంలో ఒకటే, నువ్వు ఇక్కడ పుట్టినా ఒకటే, కాశీలో అయినా ఒకటే. అర్థమవుతుంది. ఏ ప్రాబ్లం తెలంగాణలో ఉందో కాశీలో అదే ప్రాబ్లం ఉంది. ప్రదేశం మారచ్చు, ప్రాబ్లం ఈజ్ ద సేమ్. అవునా? ఎప్పుడు వాడు నలుడు, రాముడు ఎప్పుడు వాడు యుధిష్ఠిరుడు. నలుడు సత్యయుగానికి సంబంధించిన వాడు, నలచక్రవర్తి ఎప్పుడు వాడు సత్యయుగం, రాముడు త్రేతాయుగం, యుధిష్ఠిరుడు ధర్మరాజు ద్వాపరయుగం, మనము కలియుగం. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీకు? ఏ కాలంలో కూడా ప్రారబ్ధం మోతను తట్టుకోవడం కష్టం, దాని యొక్క ప్రభావం నుంచి విడిపడడం కష్టం. అయితే ఒక్కటే మీకు ఇక్కడ డౌట్ రావాలి, వస్తుంది అనుకుంటున్నాను, నాకు వచ్చింది కనుక. స్వామీజీ, నలుడిని అర్థం చేసుకోగలం, కాలం అనేటువంటి దాన్ని, యుగాన్ని, ఇవన్నీ కూడా బాగున్నాయి. రాముడికి ప్రారంభం ఏంటి?
నలుడికి ప్రారంభం ఉంది. ఎస్, వీ యాక్సెప్ట్. ఎందుకని అనేక జన్మలు ఎత్తాడు, ఈ జన్మలో నల చక్రవర్తి అయ్యాడు. అనేక జన్మలు ఎత్తాడు, ఈ జన్మలో ధర్మరాజు అయ్యాడు. బట్ రాముడు అట్లా కాదు, అవతార సాక్షాత్ భగవంతుడు. భగవంతుడికి ప్రారంభం ఏంటి అని. అసలు ప్రారంభం అంటే ఏంటి? ఇప్పుడు కారణమే కదా, అవతరించడం కార్యం కదా. అవతరించడం కార్యమైనప్పుడు జననం ఎప్పుడైతే నీకు కార్యమైందో కారణం ఉండి తీరాలి సార్. ఎందుకంటే ఇది ఎఫెక్ట్, దేర్ కెనాట్ బి ఎన్ ఎఫెక్ట్ వితౌట్ కాజ్. కార్యకారణ సిద్ధాంతం. కార్యం ఉన్నది అంటే కారణం ఉండి తీరాలి. కాబట్టి మనం జన్మించామంటే మనకు ప్రారంభం ఉంది. రాముడు జన్మించాలంటే రాముడికి కూడా ప్రారంభం ఉంది. వాట్ ఈజ్ ఇట్ స్వామీజీ? భగవంతుడికి ఏం ప్రారంభం అయ్యా? ఆయన గతంలో ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు? ఏం పుట్టడం అవసరం లేదు, చేయని అవసరం లేదు. ఏంటి? భక్తుల యొక్క ప్రారంభమే భగవంతుడి ప్రారంభం. అవతారానికి అవతార విశేషం అదే. బాగా అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే అవతరించాడు అంటున్నాం, జన్మ లేదు. కృష్ణావతారం, కృష్ణ జన్మం కాదు, కృష్ణావతారం. అవతరించుట, దిగుట, తన స్థాయి నుంచి మన స్థాయికి దిగుట, డిసెండింగ్. అవతరించుట అంటే డిసెండింగ్, అర్థమవుతుంది? అవతరించుట. నిజంగా కృష్ణుడు పుట్టాడా? పుట్టాడు అనుకో కృష్ణుడు, అంతకుముందు లేడని అర్థం. అందువల్ల పుట్టినట్టుగా ఉన్నాడు, అంతే కదా. అందుకని అమ్మవారికి, ఆమెకి, మన దేవికి డెలివరీ పెయిన్స్ లేకపోవడానికి కారణం అదే. మీకు నాకు తెలియకపోవచ్చు, అమ్మగారికి అందరికీ తెలుసు కదా. బిడ్డను ప్రసవించడం అంటే డెలివరీ పెయిన్స్ ఉండాలి. ఎందుకని? వాళ్ళ అదృష్టవశాత్తు పూర్వం సిజారియన్ లేదు కనుక. సిజారియన్ లేదు కనుక పూర్వం వాళ్ళకి డెలివరీ పెయిన్స్ ఉన్నాయి. జీవితంలో బాధలు తెలిసాయి, దుఃఖాలు తెలిసాయి. అర్థం కదా? కాబట్టి ఏ తల్లైనా ఏడవాలా బిడ్డ పుట్టేటప్పుడు, బాధపడాలా, దుఃఖపడాలా. కానీ ఆమె కనుక ఏడ్చుంటే కాపలా వాళ్ళు నిద్రలేస్తారు. అసలు ఆవిడకి బాధే తెలియదు. మరి సిజారియన్ ఏం లేదు కదా, ఎనస్థీషియా ఏం లేదు కదా. మరి ఎందుకు బాధ తెలియలేదు? ప్రసవం లేదు. ప్రసవం లేకపోతే ఎట్ట పుట్టాడు? పుట్టినట్టుగా పుట్టాడు. కాబట్టి జననం, అది జననం లాంటి జననం, అంతేనా? పుట్టినట్టుగా మర్చిపోకండి, ఇవా పుట్టినట్టుగా పుట్టాడు కదా. ప్రారంభం ఉన్నట్టుగా ఉంది, అది పాయింట్, అది లాజిక్. ప్రారంభం కూడా ఉన్నట్టుగా ఉంది. ఎవరి ప్రారంభం? లేకపోతే దశావతారాల్లోనే నరసింహావతారం ఉంది. నరసింహుడు వచ్చాడు కదా, అది ఏంది? అది ఎక్కడైనా ఉంది? అదే నరుడు సింహము కలిసి ఒక రూపం దాల్చి పుట్టడం అనేది, అది మాయారూపమా వాస్తవమైన రూపమా? మాయారూపం కదా. అందువల్ల మాయాకారిత వేష, మాయారూప అని పిలుస్తాం మనం, లీలా మానుష రూప. అందువల్ల భక్తులు ప్రార్థన చేస్తారు, ఇది సమయం నువ్వు రా అని. అధర్మం పెరిగిపోయింది, సరేనా? ధర్మం క్షీణించిపోతూ ఉంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగాల్లో పుడతానన్నాడు కదా ధర్మం కోసం. ఎందుకని? ధర్మ రూపంలో తాను ఉన్నాడు. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, ఆయన పుట్టకముందు ధర్మం ఉందా లేదా అని. ఆయన ఆ ధర్మం కూడా ఉండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఆ ధర్మం కూడా ఏదో కాదు, ధర్మం దారి తప్పితే అధర్మం. అది కూడా నీతి కదా, ఆ ధర్మం కూడా నీతే. అట్లా జీవించినప్పుడు ఇలాంటి ఫలితం వస్తుందనేది నియతి. ఆ నియతి ఉందా లేదా? నియతి ఉన్న చోట నియంత ఉండడా లేదా? ఇంక మళ్ళీ ఆయన పుట్టేదేంది? ఆయన పుట్టకముందే నియతి ఉంది కనుక నియంత ఉన్నాడు. కాబట్టి మనకు లీలామానుష విగ్రహుడుగా ఒక రూపాన్ని ధరించి కనపడతా ఉన్నాడు. అది మాయా రూపం, అది ఇంతకన్నా ఇంకేమీ లేదు. భగవద్గీతలోనే చెప్పాడు కదా, ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి యుగే యుగే. ప్రకృతిం స్వామ అధిష్ఠాయ, నా ప్రకృతిని, నా మాయను నా అధీనంలో ఉంచుకొని పుడుతున్నాను. ఎందుకని? ధర్మ సంస్థాపన కోసం. అందుకని నీకు రూపంగా కనపడతా ఉంది. అంతేగాని ఇంకా అటువంటి రూపం ఇంకెక్కడైనా చూశారు మీరు? లేదు, ఎక్కడ చూడలేదు.
నరసింహావతారం ఎక్కడ చూడలేదు మనం. కాకపోతే సింబాలిక్గా ఉండొచ్చు. ఇప్పుడు తండ్రి ఉంటాడు, నరుడే, కోపం వచ్చినప్పుడు సింహం అవుతాడు. దాన్ని అట్లా మనం ఊహించుకోవచ్చు నరసింహం అని. అంతేగాని నరసింహంగా నరరూపము సింహరూపము ఏకమై పుట్టడం అనేటువంటిది లేదు. అందుకని ప్రహ్లాదుడు లాంటి భక్తులు ఒకవైపు, హిరణ్యకశిపుడు లాంటి దుష్టులు మరొక వైపు. ఆ దుష్ట ప్రారంధం, ఈ శిష్ట ప్రారంధం రెండు ఏకమై భగవంతుని యొక్క అవతారానికి కారణం అవుతాయి. మనలో ఉండేటువంటి మంచి చెడులు మన జన్మకి ఎట్లాగైతే కారణమవుతున్నాయో, శిష్టుల యొక్క సుగుణాలు దుష్టుల యొక్క దుర్గుణాలు ఏకమై భగవంతుని అవతారానికి కారణం అవుతాయి. ఎందుకని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, సమయమిదేరా సమయమిదేరా. దేనికి? అవతారానికి సార్. సమయమిదేరా సరగునరారా, ఓం నమో నారాయణాయ. ఇక్కడ ప్రహ్లాదుడు రా రా, సమయమిదేరా సరగునరారా, సరసిజవదన చేసేద భజన. ఇది సమయం, నువ్వు రావాలి. అందుకని మేమందరం కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మేము ఇలా ప్రార్థన చేస్తే నువ్వు దయ చూపెట్టి వస్తావనేటువంటి విశ్వాసము, రుజువులు మాకున్నాయి. కరుణారసపూర్ణ, దాంట్లో ఏమి పార్షియల్గా కాదు, పూర్ణంగా ఉంది నీ దగ్గర కరుణ. కరుణారసపూర్ణ పవన చరణ. మరి ఎట్లా వస్తావు? లీలామానుష వేషాధరణ. కాబట్టి ఇలా రాని మేము చెప్పలేము. అనేకమైన లీలలు నీకు ఏ రూపాన్ని ధరించి వస్తావు. సరిపోయింది. సమయమిదేరా సరగునరారా, సరసి జనవదన చేసేద భజన, కరుణారసపూర్ణ పవన చరణ, లీలామానుష వేషాధరణ. లీలామానుష వేషాధరణ అది మాయానాటక సూత్రధారి. ఆ రూపంలో వస్తాడు భగవంతుడు. కనుక ఆయన ప్రారంధం ఏంటంటే మన ప్రారంధమే ఆయన ప్రారంధం. మన ప్రారంధ ఫలాన్ని మనం ఎట్లాగైతే అనుభవిస్తామో, శిష్టులు ప్రార్థించడం వల్ల వస్తాడు కనుక వీళ్ళ ప్రారంధ ఫలం, భక్తికి ఫలాన్ని వీళ్ళు అనుభవిస్తారు. దుష్ట ఫలం ఏదైతే ఉందో అది వాళ్ళు అనుభవిస్తారు. అంతే, ఇంకేలేదు. క్లియర్? కాబట్టి దీన్ని నిగ్రహించడం అనేటువంటిది అంత సాధ్యం కాదు అన్న తరువాత అవశ్యం భావిత్వం. ఎందుకంటే కర్మఫలమే గనక. నాయన బాగా అర్థం చేసుకోండి. అవశ్యం భావిత్వం తప్పకుండా జరిగి తీరుతుంది. ఏంటి? భావానాం సుఖదుఖాది భావానాం తప్పకుండా జరిగి తీరుతాయి. ఎందుకంటే ప్రారంధం కనుక. కాబట్టి ప్రారంధాన్ని దాటడం శక్యం కాదు. అదే కదా ప్రతీకార పరిహార అన్నాను కదా. ఇప్పుడు క్వశ్చన్ పడుతుంది ఇక్కడ, అబ్జెక్షన్. ప్రారబ్ధస్య అపరిహార్యత్వే, ప్రతీకార పరిహార, ప్రారబ్ధస్య అపరిహార్యత్వే తత్పరిహార అసమర్థస్య ఈశ్వరస్య అనీశ్వరత్వం ప్రసంగః. దట్ ఈస్ ది కంటెన్షన్ ఇక్కడ. అబ్జెక్షన్. నన్ను అయ్యా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రారబ్ధస్య అపరిహార్యత్వే, ప్రారబ్ధం అనేటువంటి దాన్ని పరిహరించడానికి కుదరదు, అనుభవించాల్సిందే అనేదే గనకైతే, తత్పరిహార అసమర్థస్య ఈశ్వరస్య, ఈ విషయంలో ఈశ్వరుడు కూడా అసమర్థుడే అని గనక తెలిసేటట్లయితే, సమర్థత ఉంటేనే ఈశ్వరుడు అని పేరు. ఎందుకని? ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, సమగ్రస్య ఐశ్వర్యస్య, ధర్మస్య యశస శ్రియ, జ్ఞాన వైరాగ్యయో షణ్ణాం భగ ఇతిరిన. ఓహో, కాబట్టి సమగ్రస్య. ఇప్పుడు అసమర్థ కదా, కనుక అనీశ్వరత్వ ప్రసంగ. కాబట్టి మీరు ఎవరినైతే ఈశ్వరుడు కూడా చేయలేడని అంటున్నారో, బహుశా మీరు మాట్లాడేది అనీశ్వరత్వమేమో, ఈశ్వరుడు కాదేమో. ఎందుకని? సమగ్రంగా అన్ని సమర్థత్వం ఉంటేనే, ఆ సమర్థత ఉంటేనే ఈశ్వరుడు.
ఐశ్వర్యస్య సమగ్రస్య కదా. కనుక దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రారబ్ధ నివారణాయ ఈశ్వర అపి, ప్రారబ్ధ నివారణాయ ఈశ్వర అపి అసమర్థ భవతి. క్లియర్? ఇది అబ్జెక్షన్. నో, ఈశ్వరస్య ఐశ్వర్యం నహీయతే, ఎట్టి పరిస్థితుల్లో అది తగ్గదు, తగ్గకుండా ఉంటుంది కనుకనే ఆయన భగవాన్ షణ్ణాం భగ ఇతీరిణ. హౌ, కథం? కమాన్. నచేశ్వరత్వమీశస్య హీయతే తావతా యతః అవశ్యం భావితాప్యేషాం ఈశ్వరేణైవ నిర్మిత. కమాన్. నచ ఈశ్వరత్వం ఈశస్య, ఈశస్య ఈశ్వరుని యొక్క షష్ఠి, ఈశస్య ఈశ్వరత్వం, ఆ భగవంతుని యొక్క భగవతత్వం ఏదైతే ఉందో సర్వేశ్వరత్వం, అది యతః అంటే తతః ఈ కారణం చేత, తస్మాత్ కారణాత్ ఈ కారణం చేత, నహీయతే ఆ ఐశ్వర్యం ఎప్పుడు తగ్గదు, సర్వేశ్వరత్వం తగ్గదు, అసమర్థత అనేది ఈశ్వరునిలో ఉండేందుకు అవకాశమే లేదు. సర్వసమర్థ ఈశ్వర ఇది. చూడండి ఆన్సర్. యతః యస్మాత్ కారణాత్, ఏం కారణం అండి? నా హీయతే అన్నది చూడండి. హీయతే నా హీయతే, నా ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ లైన్ స్టార్టింగ్ నా, సెకండ్ లైన్ స్టార్టింగ్ హీ, హీయతే నా హీయతే. ఏంటి? ఈశ్వరత్వం. ఏ ఈశ్వరత్వం? ఈశస్య ఈశ్వరత్వం. ఈశస్య పరమేశ్వరుని యొక్క సమగ్రమైనటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అది నహీయతే, ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. యతః యస్మాత్ కారణాత్, ఎందువలనంటే అవశ్యం భావిత అపి ఏషాం ఈశ్వరేణైవ నిర్మిత. వాట్ ఏ లాజిక్! అవశ్యం భావిత్వం ముందు శ్లోకం కనెక్టెడ్ ఆయన. అవశ్యం భావి భావానాం, అవశ్యం భావి అక్కడే నేను మీకు సూచించాను, అవశ్యం భావిత్వం అని సూచించాను కదా. ఆ అవశ్యం భావిత అపి అది తప్పకుండా జరిగి తీరాలి. ఏదైతే స్వభావమో, ఏదైతే ప్రారంధమో అది తప్పకుండా జరిగి తీరాలి. అపి అనేది కూడా ఏషాం, బ్యూటిఫుల్, ఏషాం ఈ సుఖదుఖానుభవం ఏదైతే ఉందో, ఏది వాటి వల్ల ఏర్పడేది, అవశ్యం భావిత్వం వల్ల ఏర్పడేటువంటి భావానాం. యాక్చువల్గా ఫస్ట్ లైనే నాయన, ముందు శ్లోకంలో ఫస్ట్ లైనే అవశ్యం భావి భావానాం, అవశ్యం భావిత్వం భావానాం సుఖదుఖానాం. అది ఇక్కడ అవశ్యం భావితాపి, ఆ తప్పకుండా జరిగి తీరాలంటున్నాం కదా, అది ఏషాం భావానాం, సుఖదుఖాది భావానాం ఈశ్వరేణ ఇవ నిర్మిత, ఈశ్వరేణ ఏవ నిర్మిత. దాన్ని నిర్మించింది కూడాను ఈశ్వరుడే, ఆ ధర్మం కూడా ఈశ్వరుడే. ఏదైతే మన ప్రకృతి, మన స్వభావం ఉందో ఆ స్వభావం చేత ఏదైతే ప్రారబ్ధంగా ఏర్పడి ఉందో ఆ ప్రారబ్ధాన్ని మనం అనుభవించక తప్పదు అనేది అవశ్యం భావిత్వం. ఇది ఏర్పాటు చేసింది కూడా ఈశ్వరుడే. ఇంకా ఆయన అసమర్థుడని ఎట్లంటావు నువ్వు? ఆయన ఏర్పాటు చేసిన దాన్ని ఆయన గనక తృణీకరిస్తే అప్పుడు సమర్థుడా? చేయడు. తృణీకరించాలంటే ఎప్పుడు తృణీకరించాలో తెలుసా? అంతకుముందు చేసింది సరైనది కాకపోతే. ఒక లెక్క పిల్లవాడు పలక మీద వేసి దాన్ని తుడిపి మళ్ళీ వేస్తున్నాడంటే కారణం ఏంటి? అది బాగా రాయలేదని, అంతే కదా. ఒక లవ్ లెటర్ రాసి దాన్ని చించేసి మళ్ళీ రాస్తాడంటే ఏంటి దాని అర్థం? అక్కడేదో మిస్ అయిందనే కదా. ఈ ఒమిషన్స్ కమిషన్స్ భగవంతుడి దగ్గర కూడా ఉంటే ఈజ్ హీ గాడ్? కరెక్షన్స్కి అవకాశమే లేదు. ఆయన 7 రోజుల్లో
ఈ ప్రపంచాన్ని తయారు చేసిన భగవంతుడు కాదు సార్, కరెక్ట్ చేసుకోవడానికి. అర్థమైందే? సంకల్ప మాత్రేణ తయారైన ప్రపంచం ఇది. అర్థమవుతుంది? కాబట్టి ఈ ధర్మాలన్నీ తానే ఏర్పాటు చేసినప్పుడు ఎప్పుడంటే తప్పకుండా జరిగి తీరుతుంది అని అంటున్నారు కదా, అవశ్యం భావిత్వం ఏషాం, అది కూడా ఈశ్వరేణ ఏవ నిర్మిత. అందువల్ల ఈశస్య సర్వేశ్వరత్వం నహీయతే, ఎట్టి పరిస్థితిలో తగ్గదు. కాబట్టి ఏది జరిగినా ఆయన అదుపాజ్ఞల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఆయన అదుపాజ్ఞలు అంటే ఏంటి? ఆయన నియమించినటువంటి నియతి, ఆ ధర్మం. శివాజ్ఞ లేనిదే చూడు, ఇంత చెప్పాల్సి వచ్చింది నేను. మన ముసలాళ్ళుండే రోలు రోకలు పెట్టుకొని దాంట్లో చిన్నది, దాంట్లో తాంబూలం వేసుకొని, ఏది ఆ వక్కలు అవి వేసుకొని ఆ రోజుల్లో ఇలా కొట్టుకుంటూ ముసలాళ్ళు, వరే అది అలాగే జరగతుందిరా, శివాజ్ఞ లేనిది వచ్చి ఏమైనా గుట్టదురా, దేనో బెటర్దేనా కదా. ఇప్పుడు ఆ మాత్రం ముసలామికి అర్థమైంది కూడాను మనకు అర్థం కాకపోవడం వల్ల ఇంత డీటెయిల్డ్గా నేను చెప్పాల్సి వచ్చింది. ఈశ్వరాజ్ఞ ఏదో తెలియదు, అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ తత్వం. ఈశ్వరాజ్ఞ ఏదో తెలియదు, అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ. నీకు తెలియకపోవచ్చు కానీ జరగకుండా పోతుందా? జరగకుండా పోతుంది. అవశ్యం భావిత్వం, భావిత్వాత్ ఇది జరిగి తీరుతుంది. కాబట్టి ఈశ్వస్య ఈశ్వరత్వం నహీయతే, నహీయతే. క్లియర్? ఇయర్ కంక్లూడ్స్ ఇచ్చా ప్రారంధం. నాయన ప్రారంధాలు 3 అన్నాం కదా, ఒక్కసారి నా చెవినేయండి. పరేచ్ఛా ప్రారంధం. సో ఒకటి అయిపోయింది, ఇచ్చా ప్రారంధం అయిపోయింది. ఎందుకని మనం ఇట్లా చేస్తూ ఉన్నాము ఈ కర్మలన్నీ కూడాను అని అంటే దీని వెనుక ప్రారంధం ఉంది నాయన. ఇదే ఇచ్చా ప్రారంధం. నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ శ్లోక అనిచ్చా ప్రారంధం వినండి. అది కూడా ప్రశ్నోత్తరాభ్యామేవైతత్ గమ్యతేర్జున కృష్ణయోః అనిచ్ఛాపూర్వకం చాస్తి ప్రారబ్ధమితి తచ్ఛృణు. మేము చిన్నప్పుడుండే ఈ ఇచ్చా ప్రారంధం, అనిచ్చా ప్రారంధం, పరేచ్ఛా ప్రారంధం అంటే ఏదేదో ఊహించుకునేవాళ్ళం. వాళ్ళని వీళ్ళని అడిగేవాళ్ళం, పండితుల్ని, స్వాముల వారిని, వాళ్ళని వీళ్ళని. వాళ్ళు ఇంకేదో చెప్పేవాళ్ళు. అప్పుడు బయటకు వచ్చి అనుకునేవాళ్ళం వాళ్ళు చెప్పిన దానికన్నా మనం అనుభూతించిందే బాగుంది, మన ఊహలే బాగుండాయి అని. ఎందుకని? వాళ్ళది తప్పే, మాది తప్పే కనుక. క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది అనిచ్చా ప్రారంధం. ఎంత విచిత్రమో చూడండి. ఇచ్చ అంటే కోరిక, అంటే మనం కోరి చేసే ప్రారంధం ఉంది కనుక అది నెడుతూ ఉంటే మనం కోరి చేస్తాం, యాక్సిడెంట్ అయినా సరే. ఇది అనిచ్చా ప్రారంధం, ఇష్టం లేకపోయినా చేసేది. వెరీ ఇంపార్టెంట్ సైకలాజికల్గా చూసినా కూడా. దీన్ని బాగా మీరు అర్థం చేసుకుంటే జీవితంలో చాలా పెద్ద పెద్ద సమస్యలు త్రుటిలో పరిష్కారం అవుతాయి. ప్రతిరోజు ఫేస్ చేస్తారు. ఈ అనిచ్చా ప్రారంధం వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు శ్లోకం అర్థం చేసుకోండి. 3rd లైన్, అనిచ్ఛాపూర్వకం అంటే ఇచ్చ లేకుండా, కోరిక లేకుండా ఆచరించేటువంటిది అనిచ్ఛాపూర్వకం. 4th లైన్, ప్రారబ్ధం చ అస్తి. 3rd లైన్ లాస్ట్ వర్డ్ అస్తి. 3rd లైన్ ఫస్ట్ ఏమో అనిచ్ఛాపూర్వకం, తర్వాత అస్తి, చ అస్తి, ప్రారబ్ధం పోయినట్టు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా అనిచ్ఛాపూర్వకం ప్రారబ్ధం అస్తి ఇది. కాబట్టి మనం మన యొక్క కోరికతో సంబంధం లేకుండా, మన ఇష్టం లేకుండా, అనిచ్ఛాపూర్వకం అంటే మన ఇష్టం లేకపోయినా కూడాను ఆచరించేటువంటి ప్రారబ్ధం అస్తి, ఒకటి ఉంది. అస్తి ఖచ్చిత్, ఒకటి ఉంది. ఇది ఫస్ట్ లైన్. ప్రశ్నోత్తరాభ్యాం ఏవ ఏతత్, ఏతత్ ఈ విషయం ఏది? అనిచ్ఛా ప్రారబ్ధం అనేది ఒకటి ఉంది. ఏతత్ ఈ విషయం
అర్జున కృష్ణయోహో, కృష్ణార్జునుల యొక్క ప్రశ్నోత్తరాభ్యాం, వాళ్ళ సంవాదంలోనే ఈయన ప్రశ్నించడం ఆయన సమాధానం చెప్పడం ఏదైతే ఉందో ప్రశ్నోత్తరాభ్యాం ఏవా, వాళ్ళ సంవాదములోనే గమ్యతే తెలుస్తూ ఉంది. కాబట్టి అనిచ్ఛా ప్రారంధం అనేది ఒకటి ఉంది అనే విషయం, ఏతత్ ఈ విషయం అర్జున కృష్ణయోహో, కృష్ణార్జునుల యొక్క సంవాదం ఏదైతే ఉందో ప్రశ్నోత్తరాభ్యాం ఏవ, ఆ సంవాదంలోనే గమ్యతే తెలుస్తూ ఉంది. అది ఇది గమ్యతే, ఏతత్ గమ్యతే. ఏంటండి వాళ్ళ సంవాదం? నెక్స్ట్ శ్లోక. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. This was the question posed by Arjuna to Lord Krishna in the 3rd chapter of the Bhagavad Gita. ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్ చూడండి. వార్ష్ణేయ వృష్ణికుల ప్రసూత, వృష్ణికుల వంశోద్భవ హే కృష్ణ. వార్ష్ణేయ అర్జునుడు ప్రశ్న వేసేటప్పుడు కూడాను ఒక్కొక్క చోట అది మనకు కనపడుతుంది. అర్జునుడి హృదయం సంబోధనలోనే కనపడుతుంది. వార్ష్ణేయ కృష్ణ అనిచ్చన్ అపి, 3rd లైన్. అనిచ్చన్ అపి అంటే తనకిష్టం లేకపోయినా, ఇచ్చన్ అపి కాదు, అనిచ్చన్ అపి. అనిచ్చన్ అపి తనకిష్టం లేకపోయినా, అంటే స్వయం అనిచ్చన్ అపి, తనకు స్వయంగా తనకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడాను వార్ష్ణేయ కృష్ణ బలాదివ, చాలా బలంగా బలవంతంగా ఎవరో నెట్టినట్టుగా, బలాత్ ఇవ రాజ్ఞ బలాత్ ఇవ, రాజు యొక్క ఆజ్ఞ ఎట్లాగైతే ఉంటుందో, వాడిని జైల్లో పెట్టండి అని రాజు అంటే ఎట్లా పెట్టేస్తారు బలంగా తీసుకెళ్ళి, ఇంకా దాన్ని నిగ్రహించడానికి ఎట్లా అవకాశం ఉంటుందో ఆ విధంగా బలాత్ ఇవ మెడబట్టి గెంటినట్టుగా బై ఫోర్స్ వారించే అవకాశం లేకుండా అనివార్యంగా బలాదివ నియోజిత నియోగింపబడినట్టుగా కృష్ణ వార్ష్ణేయ కేన కేన ఎవరి చేత లేకపోతే దేని చేత, యత్ కారణేనా, కేన యత్ కారణేనా అంటే దేని చేత, ఎవరి చేత, యత్ కారణేనా ఏ నిమిత్తంగా, అయం ప్రయుక్త ప్రయుక్త సన్ ప్రేరిత సన్, ఎవరి చేత ప్రేరేపింపబడి, దేని చేత ప్రేరేపింపబడి, కేన ప్రయుక్త ప్రేరిత, కేన ప్రేరిత సన్ అయం పూరుష, పూరుష మనం మొదట్లోనే చెప్పాం కదా ఫస్ట్ శ్లోకంలోనే, పురుష ఏవ పూరుష, అంతే ఇంకే లేదు. పురుష అన్న పురుష అన్న ఒకటే. అయం పురుష ఈ పురుషుడు కేన ప్రయుక్త దేని చేత లేక ఎవరి చేత ప్రేరేపించబడి పాపం చరతి, పాపాన్ని చేస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఎందుకని అడుగుతున్నావు? అనిచ్చన్నపి, పాపం చేయడం వాడికి ఇష్టం లేకపోయినప్పటికి కూడాను, బలాదివ నియోజిత ఎవరో బలవంతంగా చేయించినట్లుగా. ఎవరు అసలు చేయిస్తూ ఉన్నది? చాలా పెద్ద క్వశ్చన్ కదా, చిన్న విషయం కాదు. అంటే ఒకవేళ ఇష్టపడి చేశాడు అనుకోండి, ఎవరు చేయించిన అవసరం వాడే చేశాడు, స్వయం ఆచరణ. కానీ ఇక్కడ అట్లా కాదు, స్వయం అనిచ్చన్ అపి, తనకి ఇష్టం లేకపోయినా చేస్తాడు. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు తప్పులు అందరూ చేస్తారు, నేను ఏ తప్పు చేయలేదంటాడు చూసారా, అంతకు మించిన తప్పు ఇంకోటి లేదు. అర్థం కదా? అదే పెద్ద తప్పు.
తెలుసో తెలియకో ప్రతి ఒక్కడు ఏదో ఒక తప్పు చేస్తాడు. మానవులై పుట్టిన తర్వాత గతంలో చేయబట్టే ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు కూడా తెలుసో తెలియకో చేస్తాడు. అసలు మనకు తప్పు ఒప్పు అని తెలియక ముందే చాలా తప్పులు చేసేసి ఉంటాం. పక్కనోడు బలపం దొంగలించడం మొదలుకొని చిన్నప్పుడే అర్థమవుతుంది. తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. ఎవరు వాళ్ళకు దోచిన తప్పులు అందరూ చేస్తారు. కాకపోతే కొందరు చేయకూడనివి చేస్తారు, చేయకూడనివి తెలియక చేస్తారు. అది వేరే విషయం. ఇంతమంది ఇప్పుడు దొంగతనం చిన్నపిల్లవాడు. కానీ చేయకూడని వాటిని తెలిసే చేస్తారు. అండర్స్టాండ్ ది పాయింట్. ఏవైతే చేయకూడదని వాడు అనుకుంటున్నాడో వాటిని తెలిసే చేస్తాడు. అది వాడికి ఇష్టమా? ఇది చేయకూడదు అని తెలిసి దాన్ని చేయడం ఇష్టమా చెప్పండి? ఇష్టం లేదు, అనిచ్చం. అలా ఇష్టం లేని పనిని చేయడంలో మనసులో ఘర్షణ ఉంటుందా లేదా? నాకు ఇష్టం లేని పని నేను చేస్తున్నానని కదా. ఇప్పుడు ఉత్సాహంగా ఇంకా 4 గంటలు చెప్పమంటే ఇది చెప్పగలను. కానీ నేను ఏదైనా రాజకీయం గురించి మాట్లాడండి ఒక 4 గంటలంటే నా వల్ల కాదు. ఒకవేళ మీకోసం నేను మాట్లాడినా అనిచ్చను నప్పి. ఎందుకని దాని మీద ఇష్టం లేదు, మన కోరిక లేదు. కాబట్టి అనిచ్చన్ అపి, ఇష్టం లేకుండా ఇష్టం లేని విషయంలో వాడు ఎట్లా చేస్తాడనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకని ఇష్టం లేదు? నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకని ఇష్టం లేదు వాడికి? అది తప్పు. తప్పు చేస్తే ఏమి? అనర్థ పరిపాకత్వం అపి జానన్ చేష్టతే ప్రవర్తతే. అది అనర్థ పరిపాకత్వం. చెయ్యకూడని పని గనక చేస్తే తద్వారా అనర్థం ప్రాప్తిస్తుంది. అనర్థ పరిపాకత్వం అపి జానన్, బాగా తెలిసి కూడాను, నోయింగ్లీ జానన్ ప్రవర్తతే చేష్టతే. అందువల్ల ఘర్షణ. ఇది చేయకూడదు అని తెలిసి చేస్తాడు. కృష్ణ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇది ఇలా చేయడం వల్ల దీనివల్ల అనర్థం వస్తుందని వాడికి అర్థమవుతూ ఉండినా, వాడి మనసులో ఒక సంఘర్షణ ప్రారంభమవుతూ ఉండినా, ఈ సంఘర్షణ భరించలేనటువంటి స్థితిలో తాను ఉండినా ఎందుకు దీన్ని ఆచరిస్తున్నాడు? కేన ప్రయుక్త. ఇష్టం లేని దాని పనిని అనిచ్చన్ అపి, ఇష్టం లేని పనిని ఎవరు అతని చేత చేయిస్తూ ఉండేది? ఏది చేయిస్తూ ఉంది? పాపం చరతి పురుష. కాబట్టి మానవుడు పాపం చేయడానికి ఎవరు అసలు వెనకుండేటువంటిది? వెరీ వెరీ ఇంపార్టెంట్ గుడ్. ఎందుకంటే చెడ్డవాడు చెడు చేసినా, ప్లీజ్ అండర్స్టాండ్, ఒక మంచివాడు సాత్వికుడు ఎప్పుడూ మంచి సద్భావాలతోనే ఉండేవాడిలో కూడాను ఏ కారణం చేతనో ఒక్కొక్కసారి చెడు భావాలు ఎట్లాగైతే కదులుతాయో, సమ్టైమ్స్ అర్థమవుతుంది, మంచి వాడిలో కూడా ఒక్కొక్కసారి చెడు భావాలు కదులుతాయి. ఇదే బాగా అర్థం చేసుకోవాలి. మనిషి మంచివాడే, ఎప్పుడు మంచి భావాలే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏ కారణమో ఏ ప్రారంభమో మనకు తెలియదు, కానీ కొన్ని చెడు భావాలు కదులుతాయి. అప్పుడే మంచివాడు చెడ పని చేసేది. అంత గొప్ప వ్యక్తి ఏంటంటే ఇట్లా చేశాడంటారు. నో, అప్పుడు అది కదిలి ఉంటుంది. ఆ చెడు భావం కదిలినప్పుడే అతను అది చేయడం అంటూ జరుగుతుంది. కాబట్టి ఒక మంచి వ్యక్తిలో, నిరంతరం మంచి భావాలు కలిగేటువంటి వ్యక్తిలో ఒక చెడు భావం ఏదో ఒక సమయంలో ఏదో కారణంగా ఎట్లాగైతే కదులుతుందో, అట్లాగే ఎప్పుడు చెడ్డ భావాలను కదిలించేటువంటి చెడ్డవాడిలో కూడా కొన్ని సమయాల్లో తెలియకుండా మంచి భావం కూడా ఉత్పన్నం అవుతుంది. అలాంటి చోటే ఒక చెడ్డవాడు కూడా మంచిగా మారే అవకాశం ఉంటుంది, దాన్ని ఆధారం చేసుకుంటే. కనుక చెడు పని చేసేవాడు చెడ్డవాడే, తెలిసే చెడు చేశాడు కదా. కానీ వాడిలో ఎక్కడో మంచి దాగుంది, ఎక్కడో మంచి. ఇది కొత్త సైకలాజికల్గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. వాళ్ళు ఎక్కడో మంచి దాగుంది. ఆ మంచే గనక లేకపోతే ఘర్షణ లేదు. ఆ మంచితో వచ్చింది ఘర్షణ, సంఘర్షణ. లోపల కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, నేను ఎందుకు ఇది చేశాను, చేయకుండా ఉండాల్సింది. నేను దొంగతనం చేశాను అంటే అది చేయకూడదని వాడి అభిప్రాయం. చేయకూడని దాన్ని ఎందుకు చేశావు అని చిన్నపి. వాడికి ఇష్టం లేదు దొంగతనం చేయడం, డబ్బు ఇష్టం. ఆ డబ్బు దొంగతనంతోనే రావాలని లేదు.
అనేక మార్గాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? కానీ వీడు చేశాడు, ఇష్టం లేకపోయినా కూడా చేశాడు తెలిసి. అందువల్ల యూ కెన్ నౌ అబ్జర్వ్ ద టీవీ. ఇంకా టీవీలు చూస్తా కూర్చుంటే కాదు, ఇప్పుడు న్యూస్లో చూపిస్తూ ఉంటారు. ఎదుగోనండి ఇన్ని తులాల బంగారు, ఇంత క్యాషు ఫలానా చోట మూసాపేటలో ఎవడైతే దొంగలించారో వాళ్ళు ఈ నలుగురండి, వీళ్ళు బీహార్కు సంబంధించిన వాళ్ళు అని తీసుకొచ్చినప్పుడు వాడిని మీరు చూశారు ఎప్పుడైనా? వాడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే ఇలా పెట్టుకుంటాడు, లేదంటే ఇట్లా పెడతాడు. నాకు సరిగా పెట్టుకొని తెలియదు, నేను ఎప్పుడు చేయలే, జస్ట్ లిసన్, అవకాశం రాలా. వాడు చూసారా ఇట్లా పెట్టుకుంటాడు, వాడిని తీసుకొని పోతా ఉంటే. అందుకనే పోలీసులు వాళ్ళు కూడా దారి చూపెట్టేవాడు, బాగా దారి తెలిసినవాడు. అర్థమైందే? ఈ పనులన్నీ చేయడానికి బాగా దారి తెలుసు కనుక ఆయన ఇవన్నీ గైడ్ చేస్తాడు, పోతూ ఉంటాడు. నేను ఎప్పుడు అది అబ్జర్వ్ చేస్తుంటా. వీడు తెలిసే చేశాడు కదా దొంగతనం. వాడు ఎందుకు ముఖం కప్పుకుంటున్నాడు ఎందుకని? ఇప్పుడు మనోడు సికింద్రాబాద్లో కప్పుకున్నాడంటే అర్థం ఉంది. వాడిని అనేకసార్లు మనం చూసాం కనుక రోడ్లో. బీహార్ వాడికి ఏమొచ్చిందని వాడి ముఖం ఎవడికి తెలియదు, తెలిసిన ఉపయోగం లేదు. వాడు కూడా కప్పుకుంటాడు. నేను ఎప్పుడు అదే అనుకుంటుంటా. నా రూము ఉంటే దాంట్లో ఇది ఉంది, మన మిర్రర్. ఉదయాన్నే నాకు అది ఒక పెద్ద డిస్టర్బెన్స్. పూర్వం ఇప్పుడు ఏదో ఎట్టపోయినాయి రావడంలే, దానికి వేరే చేశానులే, నేనే చేశాను అందుకని రావడం. కాకి వచ్చి కొడతా ఉంటుంది టక్ 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 అని. ఎంత ధ్యానం ఇంకేం చేసుకుంటాం, కాకి ధ్యానం చేసుకోవాలి. మార్నింగ్ టైమే ఇదంతా వచ్చేది టిక్ టిక్ టిక్. ఎందుకంటే అప్పుడు సూర్యోదయం అవుతుంది, సన్ రైజ్ వస్తుంటుంది. ఇది అక్కడ చేరినప్పుడు ఎదురుగా వచ్చి దీని బొమ్మ దాంట్లో కనపడుతుంది. ఇప్పుడు దాన్ని ఇది ప్రేమిస్తూ కూర్చుంటుంది, హలో హలో అని. అది నువ్వు పోవే, నేను ధ్యానం చేసుకుంటే పోదు అది. తర్వాత నేను ఆలోచించి దాన్ని ఏం చేస్తే పోతుందో అంటే నేను చెప్పేది ఏంటంటే, కాకి కూడా తన ముఖం తను చూసుకోవాలని ఉంది సార్. అంత అందంగా ఉంటుంది కాకి. అది ఎవరికి వాహనం మీకు తెలీదా? దీని ముఖం ఎవరు చూడడు, ఆయన ముఖం కూడా ఎవరు చూడరు, శనేశ్వరుడు. ఇది శనేశ్వరుడు వాహనం. అయినా కూడా తన ముఖం తనకు బాగుంటుంది కనుక కొట్టి కొట్టి చూసుకుంటుంది, ఇంత బాగున్నాను నేను, ఎవరు చెప్పలేదు నాకు ఈ విషయం అని. కానీ మనిషి ముఖం కప్పేసుకుంటాడంటే వాడికే ఇష్టపడడం లేదంటే అనిచ్చన్ అపి. బాగా అర్థం చేసుకో, అనిచ్చన్ అపి. మరి ఇష్టం లేనటువంటి ఈ విషయాన్ని ఎవరు నా చేత చేయించేది? ఎంత పెద్ద క్వశ్చన్. ఆలోచించేవాడికి ఎవరికైనా పడుతుంది, మంచి చెడులకు సంబంధించింది కాదు ఇది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అన్నాను కదా, మంచివాళ్ళు చెడు గుణాలు కలిగినట్లే చెడ్డవాళ్ళు కూడా మంచి భావాలు కదులుతాయి. అలా కదిలినప్పుడు ఇది జరుగుతుంది. అర్జునుడు ఆలోచించి ఇంత విన్నాడు గనక, సీనావు ఇంత విన్నాడు గనక అర్జునుడి క్వశ్చన్ వేస్తే అర్థం ఉంది. తెలిసి ఇచ్చన్నపి, అనిచ్చన్నపి కాదు, ఇచ్చన్నపి దుర్యోధనుడు చేసిన తప్పులన్నీ. పైగా కాకిమేలు వాడి కన్నా. ఎందుకని? వాడు చూడు ఎట్లుందో పరిస్థితి. ఎక్కడ వాడు ముఖాన్ని గుడ్డ కప్పుకున్నట్టు చూడలే నేను. బీహార్ వాళ్ళే నయం వాడికన్నా. అవునా చెప్పండి? బీహార్ దొంగలు నలుగురు నిలబెడితే వాడు కప్పుకుంటాడు, కానీ వాడు సింహాసనం మీద కూర్చున్నాడు. ద్రౌపది వస్త్రాభరణంలో కూడా అది చేయగలిగిన పనే, చేయకూడని పనే, మనిషి చేసే పనే. రాలే ఇచ్చన్నప్పి కదా. అటువంటి వాడు కూడా సేమ్ క్వశ్చన్. ఎందుకన్నా తెలుసా? వాడు దుష్టుడైనా వాళ్ళలో ఒక్కొక్కప్పుడు కదలుతూ ఉంది ఆలోచన. ఇది సైకాలజీ, డెప్త్ సైకాలజీ. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అది వాడు. ఎందుకంటే ఒరే దుర్యోధన, నువ్వింత పెద్ద రాజువి, ధృతరాష్ట్రుని యొక్క కుమారుడివి, ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడివి, నీకు లేనిదంటూ లేదు, నువ్వు ఏం కావాలంటే జరిగిపోతుంది. అటువంటి వాడివి ఎందుకే నీచమైన పనులు చేస్తూ ఉన్నావు అని క్వశ్చన్ చేస్తే వాడు ఆన్సర్ ఏంటి తెలుసా? జానామి ధర్మం. మీరెవరు నాకు చెప్పని అవసరం లేదు, ధర్మం నాకు తెలుసు, కానీ నేను ఎప్పుడు ఆచరించలేదు. జానామి అధర్మం, నాకు అధర్మం కూడా తెలుసు. జానామి అధర్మం నచమే నివృత్తి, దాని నుంచి దూరంగా పోవాలని నేను అనుకోలేదు. అంతవరకు ఓకే. తర్వాత సేమ్ అర్జున,
కేనాపి అథ కేన ప్రయుక్తోయం, సేమ్ పదం పడింది చూడండి. కేనాపి యథా కేనాపి హృది స్థితేన యదా నియుక్తోస్మి నియోజిత, యదా నియుక్తోస్మి తదా కరోమి పాపం చరతి. ఏం చెప్తా ఇప్పుడు? ఎవరో ఉండరు, ఎవరో నాలో ఉండి పని చేయిస్తున్నారు. ఎవరు చేయించేది? ఏ పాపం జరిగినా, ప్లీజ్ ఇక స్వామి ఇచ్చే ఆన్సర్లో వస్తుంది, ఏ పాపం జరిగినా లోపల నుంచే జరగాల, బయట నుంచి ఏం జరగదు. నీకు పాపం చేయడానికి అనుకూలమైనటువంటి క్షేత్రం బాహ్యంలో నీకు లభ్యం కావచ్చేమో కానీ పాపానికి బీజం మాత్రం ఆంతర్యమే. అందువల్ల ఎక్కడ ఇది ఉండేది? ఎవరు నన్ను ప్రేరేపించేది? అర్థం కావడంలే. ఎవరు ప్రేరేపిస్తారు అంటే ఎక్కడైతే ప్రేరణ అందుకోవడం జరుగుతుందో అక్కడే ప్రేరేపించాలా. ఎక్కడ యాక్షన్ ప్రారంభం అవుతుందో అక్కడ జరగాల. యాక్షన్ ప్రారంభమయ్యేది బయట కాదు. ఇప్పుడు ఒక మనిషిని కొట్టాడు అంటే ఆ యాక్షన్ నీకు బాహ్యంలో కనపడతా ఉంది. యాక్చువల్గా దీనికి పునాది లోపల. వాడిని కొట్టాలనేటువంటి భావం లేకుండా ఇది జరగదు. యాక్షన్ ప్రీ సపోజెస్ నాలెడ్జ్ కదా. చెప్పండి, భావం లేకుండా కర్మ ఎట్లా జరుగుతుంది? భావం ఉంటేనే కర్మ జరుగుతుంది. కానీ అది ఎవరు అసలు ఎవరు చేయిస్తున్నారు ఇది? ఎందుకంటే అనిచ్చన్ అపి ఇష్టం లేకపోయినా జరుగుతూ ఉంది ఇది. కారణం ఏంటి అని ఇక్కడ అర్జునుడు అడిగాడు. కేనాపి మార్గేనా హృది స్థితేనా యదా నియుక్తోస్తిని. ఇంకొక అడుగు ముందుకేశాడు దుర్యోధనుడు. హృది స్థితేనంటాడు. ఓకే, అక్కడికి చాలా దగ్గరకు వచ్చేసాడు. హృది స్థితేనా, ఎవరో నా హృదయంలో ఉండి, ఎవరో నా మనసులో ఉండి, ఇంకొద్ది ఒక్క స్టెప్ అడ్వాన్స్లో ఉన్నాడు. ఎందుకని? వాడు ఒక పాయింట్ పట్టుకున్నాడు. నేను తప్పు చేసినా సరే ఆ తప్పు చేయాలనేటువంటి ప్రేరణ ఆంతర్యంలో జరుగుతుంది కనుక హృదయ స్థితేన, నా మనసులో ఎవరో చేరి ఇది నా చేత చేయిస్తున్నారు. ఎవరు ఆ మనసులో ఉండి చేయించేది? దట్ ఈస్ కేనాపి మార్గేణ హృదయ స్థితేన యదా నియుక్తోస్మి. ఎట్లా చేయమని చెప్తే అట్లా నేను చేస్తాను. వాట్ ఈస్ దట్? నవ్వి, వాట్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్. కృష్ణ ఆన్సర్స్. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. వండర్ఫుల్. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. అర్జున చెప్తాను విను. ఎవరు చేయించేది అంటున్నావు? ఏంటి నాయన? సీక్వెన్షియల్గా అర్థం చేసుకుంటారండి. ఎవరు జయిస్తున్నారు కదా? కేన ప్రయుక్త, కేన ప్రేరిత. ఏంటి? పాపం చరతే. పాపం ఎవరు జయిస్తున్నారని అడుగుతున్నాడు. పుణ్యం ఎవరు జయిస్తున్నారని అడగలే. పాపం ఎవరు జయించేది? ఎందుకని? పుణ్యం చేయడం ఎవరికైనా ఇష్టమే. ఇచ్చన్. ఇది అనిచ్చన్ అపి. తనకిష్టం లేకపోయినా పాపం చేస్తాడు. ఇష్టం లేని పనిని మన చేత చేయించేవాడు, కష్టమైన పనిని మన చేత చేయించేవాడు మనకు మిత్రుడా శత్రువా? స్వామి డైరెక్ట్గా ఇహ ఏ అర్జున ఈ విషయంలో విద్ధి తెలుసుకో. లాస్ట్ లైన్ విద్ధి ఏనం. ఆ చేయించేది ఎవరో ఏనం. ఇహ ఈ విషయంలో వైరిణం శత్రువు. నీకు వైరయ్యా శత్రువు. లేకపోతే నీ చేత పాపం ఎందుకు చేయిస్తారు? ఎవరు చేయించిన? మరి ఆ శత్రువు ఎక్కడున్నాడు? నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈజ్ హీ? ఎక్కడైనా ఉండని శత్రువు అనేవాడు ఉంటే మాత్రం భయం తప్పదు, దుఃఖం తప్పదు. ఓ శత్రువు ఉన్నాడు, వాడు కాశీలో ఉన్నాడు, మనకేం బాధ లేదు. అర్థమవుతుందా? గగిడాపురంలో వచ్చాడంటే దాన్ని వీ విల్ థింక్, ఒరే పక్కకు వచ్చేసాడా? గాగిలాపురంలో వచ్చాడు, వీడు ఎప్పుడు ఏ బాధలు పెడతాడో, ఏం కష్టాలు పెడతాడో. శత్రువు గాగిలాపురం వచ్చాడు. సార్ దిండిగల్ వచ్చాడంటే ఒరే ఇంకా దగ్గరకు వచ్చాడే వీడని. మనం ఉన్న గ్రామంలోనే ఒక వీధిలోకి వచ్చాడని తెలిస్తే మన వీధిలోకే ఇంకా భయం వస్తుంది కదా. చూడండి, భయంలో డిగ్రీస్.
కంపేర్ చేసుకుంటారండి. ఆ వీధిలో మన పక్కింట్లోనే వచ్చి బాడుకు చేరాడంటే అప్పుడు ఎట్లుంటుంది? గాగిలాపురానికి పక్కింట్లో ఉండడానికి చాలా డిఫరెన్స్ కదా. మనం ఉండేదే బాడుగిళ్ళు, దీంట్లో ఒక పోర్షన్లో వచ్చి చేరాడని తెలిస్తే అంటే ఏంటి? ఇప్పుడు ఇల్లు ఒకటే, ఒకే ఇంట్లో చేరుండాడు వైరి, ఒకే ఇళ్ళులో ఒకే ఇంట్లో చేరితేనే అంత భయం అయితే ఒకే ఒంట్లో చేరితే చెప్పండి. దట్ ఈస్ ఏష శబ్దార్థ, దట్స్ భగవద్గీత. ఏష ఏష దిస్ 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 ఏష ఇది. ఎవరు? ఆ వైరి, శత్రు, విద్ధి, ఏనం, వైరిణం. ఇహ ఈ విషయంలో శత్రువు ఎవరు తెలుసుకో అంటున్నాడు కదా. ఆ శత్రువు ఎవరో తెలుసా? నంబర్ 1 కామ, కోరిక, కామం. ఎస్, ఏష ఇది, ఈ కామం అంటే ఎక్కడికి వచ్చేసిందో చూడండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఈ అంటే లోపల చేరిపోయింది. అది నీలోనే ఉండే కామ, ఏష కామ. అందువల్ల శంకర ఓ చోట ఈ కామశబ్దానికి వైరిణం అనేది వచ్చినప్పుడు సర్వలోక శత్రు అని వ్యాఖ్యానం చేశారు భాష్యంలో. సర్వలోక శత్రు. కాబట్టి ఈ కామం అనేటువంటిది ఏదో కామ ఏష కామ, ఆయనకి శత్రువు, ఆమెకి శత్రువు, ఈయనకి శత్రువు కాదు సార్, సర్వలోక శత్రు. లోకంలో ఉండే వాళ్ళందరికీ శత్రువే. ఎందుకని? వాడు స్నేహం చేశాడు అంటే వీడు పాడైపోయాడు అనర్థం అని అర్థం. కాబట్టి ఎన్నిమిత్త సర్వ అనర్థ ప్రాప్తి ప్రాణినాం. ఎన్నిమిత్త ఎవరి కారణంగా సర్వ అనర్థ ప్రాప్తి, సర్వానర్థ ప్రాప్తి ప్రాణినాం, అందరికి కూడాను సమస్తమైనటువంటి అనర్థాలు ప్రాప్తిస్తాయో అది ఏష కామ. ఏష కామ, ఏష క్రోధ. నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ ఏష కామ మెయిన్ రావణాసుర, క్రోధ బ్రదర్ కుంభకర్ణ. ప్రాబ్లం అంతా రావణాసుడితో కానప్పుడు కుంభకర్ణుడు లేస్తాడు. అర్థమవుతుంది? రజోగుణ సముద్భవ. కాబట్టి ఇవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఇవి కామక్రోధాలంటే రజోగుణం నుంచి వచ్చాయి. సత్వగుణం ఉన్నంత వరకు భక్తి కదులుతూ ఉంటుంది, జ్ఞానం కదులుతూ ఉంటుంది. రజోగుణం వచ్చినప్పుడే ఇవి ప్రారంభం అవుతాయి. గుణాలు ఎక్కడుంటాయి నాయన? మోకాల్లోనా? మనస్సులో ఉంటాయి. మనసు ఎక్కడ ఉంటుంది? మనసు బయట ఉంటుంది, లోపల ఉంటుంది. అంతే. మనసు లోపల ఉంది, గుణాలు లోపల ఉన్నాయి. గుణాల వల్ల పుట్టినటువంటి కామక్రోధాలు ఎక్కడుంటాయి? అదే నేను చెప్పింది. లోపల ఉంది అంతా, బయట ఏం లేదు. ఈ కామం ఏదైతే ఉందో ఇది విద్ధి వైరిణం, ఇది శత్రువు అని తెలుసుకో. సర్వలోక శత్రువు. మహాశన, గ్లటన్ మహాశన, ఎంత పెట్టి తిండిపోతూ. మహాశన ఎంత పెట్టినా తింటూ ఉండడమే పని. అలం నవిద్యతేయస్య. అందుకని కామాన్ని క్రోధాన్ని అనలంతో పోలుస్తారు. అనలం అంటే నిప్పు. అనలం అంటే నిప్పు. అనిలం అంటే గాలి. అనిలం గాలి, అనలం అంటే నిప్పు. అనలం ఎందుకు వచ్చింది అంటే అలం ఉండేది, అనలం కాదు అసలు పదం. అలం అంటే ఎనఫ్, చాలు. అలం న విద్యతే యస్య అనలం. చాలు అనేది తెలియంది అలం, అనేది తెలియంది అనలం. అది అగ్ని. ఎందుకని? నువ్వు ఎంతన్నది ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ వెయ్యి అగ్నిలో తగలబెడతానే ఉంటుంది. కానీ ఏమయ్యా 6 నెలలుగా తగలబెడతా ఉన్నాను, ఇంకా వేస్తున్నావే అని అగ్ని అనలేదు. అగ్ని కనుక అనుంటే గజని ఆగిపోయి ఉండేవాడు. సోమనాథ్ దేవాలయంలో అగ్ని అనలేదు, దాని ధర్మాన్ని అది చేస్తుంది. సోమనాథ్ టెంపుల్లో ఉండేటువంటి భారతీయ సంస్కృతిని, అంటే సాహిత్య రూపంలో ఉండేటువంటి సంస్కృతిని తాళపత్ర గ్రంథాల్లో
కేవలం తాటాకుల్లో ఉండేటువంటి గ్రంథాలు, ఆ తాటాకుల గ్రంథాలని తీసుకొని వచ్చి కుప్పబోసి గజనీ మహమ్మద్ తగలబెడుతూ ఉంటే మంట ఆరకుండా 40 రోజులు వెలిగినట్టుగా యూనివర్సిటీ రీసెర్చ్లో తేలింది. మంట ఆరలేదు అంటే తాటాకులు కాలడం ఎట్లా ఉంటుంది? నువ్వు ఒక పెద్ద గుట్ట వేసినా 1 నిమిషంలో కాలిపోద్ది కదా తాటాకు. కానీ 40 రోజులు మంట ఆరకుండా మంట అలాగే వేస్తూ ఉంటే వీడు వేస్తూ ఉంటే, కాబట్టి సోమనాథ టెంపుల్కు సంబంధించినటువంటి సాహిత్యం అక్కడ ఏదైతే ఉండిందో మన భారతీయ సంస్కృతికి సంబంధించి, సనాతన ధర్మానికి, ఆర్ష సంస్కృతికి సంబంధించినటువంటి సాహిత్యం ఏదైతే ఉండిందో దాన్ని కుప్పలు పోసి గుట్టలు పోసి తగలబెడుతూ ఉంటే 40 రోజులు మంట ఆరకుండా వెలిగినట్టుగా యూనివర్సిటీ రీసెర్చ్ సార్ అక్కడ తేలింది ఈ విషయం. కానీ ఏం పోయిందో నాకైతే అర్థమే కాలేదు. ఒక గజనీ పోయాడు తప్ప మొత్తం ఉంది. ఏం కావాలన్నా చెప్పమనండి ఆయనకి, ఏ గ్రంథం కావాలని అడగమనండి. ఎందుకని తాటాకుల్ని తగలబెట్టగలిగాడు కానీ నాలుకల్ని ఎక్కడ తగలబెట్టగలడు సార్? నాలుకల మీద ఉంది కదా సనాతన ధర్మం, నాలుకల మీద ఉంది. మహాత్ముల యొక్క నాలుకల మీద ఉంది. విద్వద్వరేణ్యుల యొక్క బుర్రల్లో నిక్షిప్తమైపోయింది. దాన్ని తాళపత్రాల్లో నిక్షిప్తం చేశారు. తాళపత్రాలు రాకముందే ఉంది కదా వేదం. ఎట్లా ఉండింది చెప్పు? లిపి కనుక్కోకముందే వేదం ఉండింది కదా. యతో వాయుమాని భూతా నిజాయంతే అని గురువు చెప్తా ఉంటే శిష్యులు చెబుతూ పోయేవాడు కదా స్నానానికి. ఆ రోజుల్లో తాళపత్రాలే లేవు కదా, ఎట్లా లిపి రాలేదు కదా. లిపి రాకముందే ఉండే వేదం లిపి వచ్చిన తర్వాత లిపితో వచ్చినటువంటి తాళపత్రాలను నువ్వు దగ్ధం చేస్తే అవి దగ్ధం అవుతాయేమో కానీ వాళ్ళ బుర్రలో ఉండేది ఎక్కడ దగ్ధం అవుతుంది? ఒకవేళ వాళ్ళ బుర్రలే దగ్ధం చేసినా ఆ బుర్రలో నుంచి ఇంకో బుర్రలోకి వచ్చేస్తుంది సార్. అదే కదా బోధ, అదే కదా గురు శిష్య సంప్రదాయం. అర్థమవుతుంది? విచిత్రమైన వ్యవహారం ఇదంతా. మహాశన కాబట్టి చూసావు, అంతా తగలబెడుతూ ఉంటే కూడా చాలు అని అనలేదు. అలం నవిద్యతే యస్య అనలం. అందువల్ల మహాశన. అబ్బో ఇది మహాశన, చాలా గొప్పది నాయన. ఆ విషయంలో చిన్నది కాదు. కామం, పాపకారణమైనటువంటి ఈ కామం కనుక చెయ్యకూడనటువంటి పనులు చేయడానికి ఆరిజిన్ ఏంటి, మూలం ఏంటి అని అంటే ఇదిగో కామము. కామం నుంచే పుట్టుకొని వస్తుంది. కామం అనేది ఏంటి? సైకాలజీ కూడా ఇంత డెప్త్ వెళ్ళదు, వేదాంతం వెళ్ళినంత డెప్త్. సైకాలజీ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ఫిలాసఫీ. ఏంటి? పాపం చేయడం కార్యం అయితే పాపకార్యం. పాపకార్యానికి ఆది ఎక్కడుందంటే పాప సంకల్పం, ఏ థాట్. పాపము అనేటువంటి ఆలోచన, థాట్. పాపం అనేది ఒక థాట్, అది కదలుతుంది. సరేనా? సరైన అవగాహన లేనప్పుడు పాపం చేయాలనేటువంటి ఆలోచన కదులుతుంది. ఇది ఎందుకు కదిలిందంటే మళ్ళీ బ్యాక్ ప్రారంభంలో ఈ విధంగా ఉంది. గతంలో అన్నీ చేశాడు గనక ఎప్పుడైతే ఈ కామం వ్యక్తం అవుతుందో, అభివ్యక్తం అవుతూ ఉంది, లోపల ఉండేటువంటిది, లోపల పాపపు ఆలోచన ఉంది. పాప కార్యం బాహ్యంలో జరగబోతుంది. దాన్ని ఎవడైనా అడ్డుకున్నాడు అనుకో, ఏషః కామః ప్రతిహతః, ఏషః కామః ప్రతిహతః కేనచిత్ క్రోధత్వేన అభిజాయతే, క్రోధత్వేన పరిణమతే. ఎప్పుడైతే కామం అనేటువంటిది వచ్చిందో, ప్రతిహతః దాన్ని అడ్డగించడం జరిగిందో, కేనచిత్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా సరే, కేనచిత్. కనుక కామం వచ్చినప్పుడు, కోరిక వచ్చినప్పుడు అది కనుక ఫలించకుండా కనుక ఎవరన్నా అడ్డుపడ్డారంటే అది ఎట్లా ఉంటుందో తెలుసా? క్రోధత్వేన పరిణమతే. క్రోధంగా పరిణామం చెందుతుంది, క్రోధంగా మారుతుంది. ఎక్కడైనా చూడండి. ఇప్పుడు ఒక మనిషిని కొట్టాలని పోతాడు, ఇళ్లలో చూస్తూ ఉంటారు. పిల్లవాడిని కొట్టాలని తండ్రి పోతాడు, కోపం వచ్చేస్తుంది. మొదట కామం, ఆయన అనుకున్నది జరగలేదు, అప్పుడు క్రోధం వస్తుంది, వాడిని కొట్టడానికి పోతాడు తండ్రి, కోపం ఉండే తండ్రి. పోయినాడు అనుకోండి, కొట్టడానికి పోయినప్పుడు ఎంతైనా తల్లి కనుక పేగు దించుకొని పుట్టాడు కనుక ఆమె అడ్డుపడుతుంది. వెంటనే ఏం చేస్తాడు చెప్పండి? నేనేమనుకోని లేబ్బా, ఆవిడని పట్టుకు కొడతాడు.
అతని ఉద్దేశంలో ఇవి లేదు. అతని ఉద్దేశం కుర్రాన్ని కొట్టాలని. ప్రతిహత ఏష కామ ప్రతిహత క్రోధత్వేన పరిణమతే కేనచిత్. ఎవరి విషయంలో సరే అది క్రోధంగా మారుతుంది. అర్జున, ఇది నీకు తెలీదా? నీకు తెలియదు ఇది. ఈశ్వరుడితో యుద్ధం చేస్తేవి, పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తేవి, కొడుకు ఇంత ప్రయోజకుడు అయ్యాడు కానీ అని చెప్పేసి ఇంద్రుడు చాలా సంతోషపడే. నువ్వు సురలోకం వెళితే నీకు స్వర్గ భోగాలన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసే, చివరికి బాగా అలిసిపోయినావని, ఇంతకాలం అరణ్యవాసంలో ఉన్నావని, కాస్త రిలాక్స్ అవుతావేమోనని నీ అమ్యూజ్మెంట్ కోసం, నీ తృప్తి కోసం ఊర్వశిని పంపిస్తే ఊర్వశి కామంతో వచ్చిందా లేదా? నిరాకరించావు. నువ్వు నాకు తల్లి లాంటి దానివి. నా యొక్క టార్గెట్ వేరే, ఇప్పుడు నా దృష్టి అంతా కురుక్షేత్రం మీద ఉంది అని ఆ క్షేత్రాన్ని నువ్వు త్యజించావు. పరిణామం ఏంటి? 1 year సలలిత రాగ సుధారసారం. అవునా? 1 year లేనిపోని డ్యాన్సులన్నీ చేస్తే. అర్జున, నీకు తెలియని విషయం నేనేమన్నా చెప్తున్నాను, నీకు అర్థం ఏంటంటే చెప్తున్నాను నేను, అంతే, ఇంకేమీ లేదు. అర్థమవుతుంది? కామం ఎప్పుడైతే ప్రతిహత కేనచిత్ క్రోధత్వేన పరిణమతే, అది క్రోధంగా పరిణమిస్తుంది. చూచావా? లేకపోతే నువ్వు కాదన్నావు, ఆవిడ వెళ్ళిపోవాలా ఊర్వశి. నిన్ను శాపం పెట్టి మరిపోయింది ఏంటి? ఎటువంటి శాపం? భయంకరమైన శాపం. నీ రూపం ఎక్కడ, ఆ రూపం ఎక్కడ ఊహించుకోలేకపోతున్నావు. అండర్స్టాండ్? అందువల్ల ఏది చేసినా, ఏ అర్జున, ఏ మిస్టర్ దుర్యోధన, కేనా అని అడుగుతున్నావు కదా, ఏష కామ ఏష క్రోధ. పో, కేనన్నావు కదా, ఇదే కారణం, ఇంకేం లేదు. కామో కార్షీత్ చెప్పాను గతంలో, జ్ఞాపకం ఉందా మీకు? తైత్రేయం చెప్పినప్పుడు కామో కార్షీత్ మన్యురాకర్షీత్ నమో నమః. ఇది ఒక మంత్రంలాగా ఉంటుంది. ఇది కామో కార్షీత్ మన్యు అకార్షీత్ నమో నమః. కామో కార్షీత్ మన్యురకార్షీత్ నమో నమః. ఇది సంవత్సరానికి ఒకరోజు. తిథి నాకు తెలియదు, కానీ నేను అది చేయదలుచుకోవాలా, ఆలోచన నాకు రాలా, కానీ శాస్త్రంలో ఇది కూడా ఉంది. అంటే 1000 ఒక్కసారి. ఇది మంత్రం కాదు, మంత్రం లాంటిది. కామోకార్షీత్ మన్యురాకర్షీత్ నమో నమః. కామోకార్షీత్ మన్యురకార్షీత్ నమో నమః. కామోకార్షీత్ మన్యురకార్షీత్ నమో నమః అని 101 సార్లు చెప్పాలి. దానికి ఒక వ్రతం అది. దానికి ఇది మంత్రం. కామోకార్షీత్ మన్యురకార్షీత్ నమో నమః. ఇది ఈ తప్పంతా కూడా, నేను చేసిన పాపం అంతా కూడా కామం చేసిందే కానీ, క్రోధం చేసిందే కానీ నేను మాత్రం చేయనే లేదు. నమో నమః. మా అది నమైతే 2 అక్షరే. మా నాది, నా కాదు, నేను ఎప్పుడు చేయలేదు. నమో నమః. అది కోపం చేసింది, అది నాకు సంబంధించింది కాదు. అది క్రోధం చేసింది, అది నాకు సంబంధించింది కాదు. చూడండి, ఇది మంత్రంలాగా ఉంది కదా. మననాథ త్రాయితే ఇది మంత్ర. ఇది అర్థం చేసుకుంటూ పోతే ఏమని తెలుస్తుంది ఒక దశలో. అందువల్ల 1000 ఒక్కసారి చెప్పన్నాడు దీన్ని. కామోకార్షీత్ మన్యురకార్షీత్ నమో నమః అంటుంటే ఏమవుద్ది? ఇది కామం చేసిందే కానీ, క్రోధం చేసిందే కానీ నేను కాదు. ఇలా చెప్పాడు అనుకో, 1000 సార్లు అవసరం ఉండే, ఒక 100 సార్లు చెప్పాడు, క్వశ్చన్ పడిపోద్ది. మళ్ళీ నువ్వు కోప్పడి, నువ్వు ఆశించి, నేను ఆశించలేదు, నేను కోప్పడలేదు అని 100 సార్లు అన్న తర్వాత ఎవడరా పడింది? కామోకార్షీత్ మన్యురకార్షీత్, ఈ కామక్రోధాలే. సరే, నువ్వెవరు? ఆత్మైవాహం. అది వచ్చేస్తాడు. అహం ఆత్మయేవా. ఇవి ఇలా చేయడానికి కారణమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది నేనే, అది నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తాడని కామోకార్షీత్ మన్యురకార్షీత్ నమో నమః. అంటే నేను చేయలేదు ఇదంతా కూడా, కాబట్టి అంతా కూడా లోపలే జరుగుతూ ఉంది. సరేనా? కామక్రోధాల వల్లనే సమస్తం జరుగుతూ ఉంది. అర్జున, పాపం చేయించేది అవే. ఇవి ఎక్కడో లేవు, రజోగుణం నుంచి పుట్టాయి,
గుణాలు మనసులో ఉన్నాయి కనుక రజోగుణం నుంచి పుట్టినటువంటి ఈ కామక్రోధాలు కూడా లోపలే ఉన్నాయి నాయన, బయట నుంచి ఏం వచ్చేది లేదు. బాగా అర్థం చేసుకో. వీళ్ళ కారణము వాళ్ళ కారణం అని చెప్పి లేనిపోని కారణాలని ఆపాదించబాకు. ఇదంతా రజ్జు సర్పవత్. ఏదో రాదు ఎక్కడో లేదు, ఏదో రాదు ఎక్కడో లేదు, వెలుపల లేవు వేదనలు, ఏదో రాదు ఎక్కడో లేదు, వెలుపల లేవు వేదనలు, సంద్రములోని సుడి లేచింది, సంద్రములోని సుడి లేచింది, అంతా నీలోనే ఉంది, మనసా చూడు ఇదే నీలోకం, మనసా ఓ మనసా నా మనసా చూడు ఇదే నీలోకం, తిరిగి రాదు పోయిన సమయం, తిరిగి రాదు పోయిన సమయం, ఎటు పోతుందో పయనం, మనసా చూడు ఇదే నీలోకం, మనసా ఓ మనసా నా మనసా చూడు ఇదే నీలోకం. కాబట్టి స్వభావాన్ని తయారు చేసుకోవడం మన చేతిలో ఉంది. స్వభావజైన కౌంతే, అదే కదా వచ్చింది. ఇప్పుడు స్వభావంలోనే కదా ఇంత జరుగుతూ ఉంది. నెక్స్ట్ కాబట్టి స్వభావం ఏంటి? ప్రారంభం అదే కదా. ఇది తయారు చేసుకున్నది ఎవరు? మనమే. కాబట్టి స్వభావాన్ని తయారు చేసుకోవడం మన చేతిలో ఉంది. స్వభావం తయారైన తర్వాత దానిని నిరాకరించడం మన చేతిలో లేదు. అది నియంత చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది. వచ్చిన బాధది మన చేతిలో లేదు, అది ఆయన చేతిలో ఉంది. అందువల్ల అక్కడి నుంచి ట్యాప్ చేయాలంటే తయోర్న వశమాగచ్చేది, మళ్ళీ కనెక్షన్. అది రాగద్వేషాలకు వశపడకుండా అటు పోవాలి. అంతేగాని ఏదైతే నీకు నిగ్రహం లేకుండా పోయిందో అది పరమేశ్వరుని యొక్క నీతిలో చేరిపోయింది. అర్జున స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్చసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. మూడో అధ్యాయాన్ని డిస్కస్ చేస్తూ వచ్చాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అనేది మూడవ అధ్యాయం కర్మయోగంలో అర్జునుడు వేసినటువంటి ప్రశ్న. అతకేన ప్రయుక్తేయం పాపం చరసి అతకేన ప్రయుక్త అయం ప్రయుక్తోయం పాపం చరతి పురుష అని చిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని ఏదైతే ప్రశ్నించాడో దానికి సమాధానం ఇస్తూ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యనం ఇహ వైరిణం అని చెప్పి వెంటనే ఒక్కసారి 18వ అధ్యాయం ఇది నెక్స్ట్. స్వభావజేన కౌంతేయ కౌంతేయ కుంతి కుమార అర్జున స్వభావజేన అంటే స్వేన, సెకండ్ లైన్, స్వేన స్వభావజేన కర్మణ, స్వేన స్వీయమైనటువంటి నీదే స్వకీయమైనటువంటి స్వేన స్వభావజేన నీ స్వభావం నుంచి పుట్టినటువంటి కర్మణ కర్మచేత నిబద్ధ నిబద్ధ నిశ్చయన బద్ధ చక్కగా దాని చేత బద్ధుడివైపోయిండవు. అందువల్ల థర్డ్ లైన్ కర్తుం నేచ్చసి యన్ మోహాత్ కరిష్యసి అవశః అపి తత్. యత్ ఏ కర్మనైతే కర్తుం నేచ్చసి యన్ మోహాతుల యత్ మోహాత్ యత్
ఏ కర్మ అయితే మోహాత్ అవివేకత, అవివేకం చేత, మోహాత్ అవివేకం అజ్ఞానం వల్ల, కర్తుం నేచ్చసి, కర్తుం చేయడానికి, నేచ్చసి న ఇచ్చసి అంటే నువ్వు అంగీకరించడం లేదో దాన్ని, తత్ దానిని, అపి దానిని కూడా, తత్ అపి కరిష్యసి అవశః నీకు తెలియకుండానే నువ్వు దాన్ని ఆచరించి తీరుతావు. చేయొద్దనుకున్నప్పటికీ కూడాను స్వభావం నెడుతూ ఉంది కనుక నువ్వు దాన్ని ఆచరించి తీరుతావు నాయన. కాబట్టి ప్రారంధం అనేటువంటిది ఏది? అనిచ్ఛా ప్రారంధం. నీకు ఇష్టం లేకపోయినా ఎందుకు చేస్తున్నావో తెలుసా? కర్తుం న ఇచ్చసి, న ఇచ్చసి ఇష్టం లేకపోయినప్పటికి కూడా చేస్తావు. కారణం ఏంటో తెలుసా? దానికి సంబంధించిన కారణాలు నీ యొక్క ప్రారంధంలో ఉన్నాయి. ఏం ప్రారంధం ఇది? అనిత్య ప్రారంధం. లేకపోతే ఉత్తర గోగ్రహణంలో వాడు ఉత్తర కుమారుడు యొక్క రథం ఎక్కావే, అప్పుడు ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పావు వాడికి నువ్వు? ఉత్తర కుమారుడికి, ఏయ్ నేను నీ రథం నడుపుతా, చిత్ర విచిత్రంగా నడుపుతా నీ రథాన్ని, కానీ నేను యుద్ధం చేయను అన్నావు. అన్నావా లేదా? కిరీటి చెప్పు. అవును అన్నావు. తీరా అక్కడికి పోయి వీడు ఒకటే పరిగిస్తూ ఉంటే వాడిని తీసుకొని చెక్కిస్తా రేలంగిని. వాడు పరిగెత్తను, నువ్వు తీసుకొని చెక్కించను, వాడు పరిగెత్తను, నువ్వు తీసుకొని చెక్కించను. ఇట్లా జరిగిన తరువాత వాళ్ళు విజృంభిస్తుంటే ఒక్కసారి భీష్మ ద్రోణాదులు, వాడు దుర్యోధన దుశ్శాసనాదులు, కర్ణుడు, శల్యుడు అందరూ ఒకసారి విజృంభిస్తే లాభం లేదని దిగి ఎత్తుకున్నావా లేదా బాణం? ఎత్తుకున్నావా లేదా? నువ్వు పోయిన పని ఏంది? డ్రైవరు. నువ్వు డ్రైవ్ చేయాలి. నీ స్వభావం డ్రైవ్ చేసే స్వభావం కాదు. అది వచ్చిన బాధ. నువ్వు డ్రైవర్ కాదు. ఒకవేళ ఆ పని చేయాలంటే నేను చేయాలి, వస్తా నీకు కురుక్షేత్రంలో. అర్థమవుతుందే? నువ్వు డ్రైవర్ కాదు, నువ్వు క్షత్రియుడివి. నీకు క్షత్రియ వాసనలు ఉన్నాయి, నీకు క్షత్రియ స్వభావం ఉంది, నీకు క్షత్రియ ప్రకృతి అస్తి. అర్థమవుతుంది? అందువల్ల నువ్వు నేను చేయను, యుద్ధం చేయను అని అనుకున్నా కూడాను దిగి బాణాలు పట్టుకున్నావు, ధనుర్బాణాలు పట్టుకొని చూడు నేను ఏం చేస్తానన్నావు, వాళ్ళందరినీ చెదరగొట్టావు. తర్వాత ఫీల్ అయి ఉంటావు కదా, ఇది ఎందుకు చేశానని. స్వభావం. నెచ్చసి, కర్తం నెచ్చసి నా ఇచ్చసి, నేను చేయను అని నువ్వు అనుకున్నా కూడాను కరిష్యసి చేసి తీరతావు నాయన. ఎట్లా? తతపి చేయను అనుకున్నది కూడా, తత్కర్మ అపి కూడా, తత్ అపి అవశః పరవశుడిపై చేస్తావు. నీకు తెలియకుండానే చేస్తావు. ఇది నేను చేశానని తర్వాత అనుకుంటావు. ఏమి? దట్ ఈస్ ది మిస్టరీ. ప్రారంధం యొక్క, అనిత్య ప్రారంధం యొక్క ప్రాబల్యం ఆ విధంగా ఉంటుంది. హియర్ కంక్లూడ్స్ అనిత్య ప్రారంధం. సరేనా? ఈరోజు ఇచ్చా ప్రారంధం అయిపోయింది, అనిత్య ప్రారంధమైంది. ఇంకేముంది? పరేచ్ఛ ప్రారంధం. ఇది చూడండి తమాషా. ఇచ్చ అనిచ్చ వాడికి సంబంధించింది. కోరిక కానీ కోరిక లేకుండా కానీ చేసేవి. కోరికతో చేసేది ఇచ్చా ప్రారంధం, కోరిక లేకుండా చేసేది అనిచ్చా ప్రారంధం, వాడికి ఇష్టం లేకపోయినా చేసేది. ఇప్పుడు మూడవది పరేచ్ఛా ప్రారంధం. ఇది ఇతరులకు సంబంధించిన వ్యవహారం. అది కూడా మన ప్రారంధమే మనల్ని పట్టుకుంటుంది. ఎట్లా, ఏమిటి అనేది నెక్స్ట్ వీక్ చూస్తాం. వెరీ బ్యూటిఫుల్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.